1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగి వచ్చేట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన చేతులు విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటి రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకటి వింటిని. మరి సముద్రం మీదను భూమి మీద నిలిచి ఉండగా నేను చూచిన దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగనని చెప్పాను. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనములు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో తప్పిపోయి సన్నిధికి వచ్చి మరొక్కసారి ప్రార్థించడానికి నాయన నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీ కొందనాలు. నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న దేవుడు, నువ్వు మార్పులేని దేవుడు అయ్యున్నావు ప్రభువా. ఇదిగో ఉదయకాల సమయంలో వధించబడుతున్న గొర్రెపిల్ల రక్తం క్రిందకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా శిరస్సుగా దిగి వచ్చావు, మా ప్రధాన యాజకుడిగా దిగి వచ్చావు, మా ప్రియమైన భర్త నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా రంగం పైన నువ్వు నిలబడ్డావని నమ్ముతున్నాను తండ్రి. నిశ్చయంగా దేవా నీ అభిషేకం ఇక్కడ ఉన్నదని నమ్ముతున్నాను. నీ అగ్ని స్తంభము, నీ మేఘ స్తంభం ఇక్కడ ఉన్నదని నమ్ముతున్నాము తండ్రి. నిశ్చయంగా దేవా నువ్వే ప్రభు రంగం పైన కదలాడమని ప్రార్థిస్తున్నాము. తప్పక మరి దేవా నిశ్చయంగా 7 ముద్రలు మేము ధ్యానించుండగా ప్రభువా నీవే వచ్చి ప్రభువా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా మా హృదయాలు ప్రభు సున్నతపరచు ప్రభువా. నీ వాక్యం వస్తున్నప్పుడు ప్రభువా అది నేరుగా మా హృదయంలోకి వెళ్ళి భాగ్యము దయచేయమని నీ సన్నిధిలో అడుగుతా ఉన్నాము ప్రభువా. తప్పక నన్ను నీ సిలువ చాట మరుగు చేసుకుని మీరే మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. అందరూ కూడా చక్కగా కూర్చోండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరి ఉదయకాల సమయంలో మరి రోగుల నిమిత్తం ప్రార్థించమని తెలియజేస్తూ ఉన్నాను. మరి సహోదరి సువార్త నిమిత్తము ప్రార్థించండి. ఆమెకి ఆపరేషన్ పడుతుందని డాక్టర్ తెలియజేశారు. మరి ఆపరేషన్ విషయంలో దేవుడు సహాయం చేయలాగిన ప్రార్థించమని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సహోదరి జోసన సిస్టర్ నిమిత్తము ప్రార్థించండి. ఆమె కూడా మరి అనారోగ్యంగా ఉన్నది. అలాగే సహోదరి మెరిసి నిమిత్తం నా భార్య నిమిత్తం కూడా ప్రార్థించండి. ఆమె కూడా మరి చేయి నొప్పితో బాధపడుతూ ఉన్నది. మరి వైద్యం చేయిస్తూ ఉన్నాను. దేవుడు స్వస్థపరచలాగిన ప్రార్థించమని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి సహోదరి మీనా గారి నిమిత్తము, అలాగే రవి గారి నిమిత్తం ప్రార్థించమని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కరుణ్ కుమారు, అలాగే బాలాజీ నిమిత్తము మరి రెగ్యులర్గా మనం ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే నా స్నేహితుడు రత్నకుమార్ నిమిత్తం కూడా ప్రార్థించమని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రిబ్కా యొక్క అక్క నిమిత్తం కూడా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నది. ఆమె నిమిత్తం కూడా ప్రార్థించమని తెలియజేస్తూ ఉన్నాను. మరి అనురాధ ఎన్నోస్ యొక్క భార్య మరి మౌనిక గ్రేసు, మరి ఆమె మరి డెలివరీ టైం దగ్గర పడింది. ఆమె నిమిత్తం కూడా ప్రార్థించమని తెలియజేస్తూ ఉన్నాను. మేబీ ఈ వీక్లో మరి డెలివరీ టైం డాక్టర్స్ ఇచ్చారు. మరి దేవుడు మరి ఖచ్చితంగా సాయం చేయలేదని ప్రార్థించమని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నేరుగా మన వాక్యంలోకి వెళ్దాం.
మరి 7 ముద్రలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి చాలా విషయాలు మీకు అర్థమవుతూ ఉన్నాయని నమ్ముతూ ఉన్నాను. మరి లాస్ట్ వీక్ మనం కొన్ని విషయాలు చూడడం జరిగింది. మరి 7వ దూత పరిచర్య ఏ విధంగా, ఏ మర్మములైతే 7వ దూత తీసుకొచ్చాడో మరి విషయాలు మనం చూసాము. అలాగే మరి ప్రకటన 10:1 బలిష్ఠైన దూత దిగొస్తూ ఉన్నాడు. ఆ దూత దిగొచ్చేటప్పుడు ఏ విషయాలు బయలుపరచబడుతున్నాయో మనం చూసాము. మరి దేవుని ప్రవక్త చాలా స్పష్టంగా అయ్యలారా ఇదే నా సమయం అనే వర్తమానంలో ఆయన చెప్తా ఉన్నారు. ఆయన మరి మనం గమనించినట్లయితే మరి ఇక్కడ మొదటి కళ మనం చూసాము, జూనియర్ జాక్సన్కి వచ్చిన కళ మనం చూసాము. మరి ఆ కళ ఏ విధంగా ప్రవక్త వివరించాడో మనం చూసాం. హల్లెలూయా. చూడండి, మన దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి 7వ దూత పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైంది. మరి మన కాలంలో మరి 7వ దూతను పంపించి ఆయన ఏవైతే 6 సంఘకాలాల్లో మర్మయుక్తంగా పడి ఉన్నాయో అవి ఆల్రెడీ రాయబడి ఉన్నాయి. అవి రాయబడి ఉన్న ఆ మర్మములను మరి ప్రవక్త వచ్చి బయలుపరిచాడు వాటిని. మరి చూడండి, వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్త యొద్దకే వస్తుంది. ప్రవక్తే వాక్యాన్ని బయలుపరచాలి. మరి 7వ దూత వచ్చి అవన్నీ బయలుపరిచాడు ఆయన. అదే దేవుని ప్రవక్త చెప్తా ఉన్నాడు ఆయన. మరి మనం దేవుని యొక్క వాక్యంలో ప్రవక్త చెప్తున్న వర్తమానంలో మనం చూస్తున్నట్లయితే ఏ మర్మములైతే దేవుడి ప్రవక్త ద్వారా ఆయన బయలుపరచాలో ఆ మర్మములన్నీ కూడా 7వ దూత బయలుపరిచాడు. అవి చూడండి, మరి ప్రవక్త 241వ పారాగ్రాఫ్లో ఇలా చెప్తా ఉన్నాడు ఆయన. అయ్యలారా ఇదేనా అంతం యొక్క సూచన. 241 ఫారా నెంబరు దాంట్లో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ దూత లేక వర్తమానికుడు ఇక్కడ 7వ దూతగా బూర ఊదబోచున్నాడు. అతడు తన వర్తమానమును లవోదిక సంఘమునకు తెలపబోచున్నాడు. అతని వర్తమానం యొక్క విధానమును గమనించండి. ఇప్పుడు మొదటి దూతకో 4వ 5వ 6వ దూతకో కాదు, అయితే అది 7వ దూతకి సంబంధించినది. అతడు ఈ రకపు వర్తమానం ఇచ్చుచున్నాడు. అదేమిటి? అతని వర్తమాన విధానమును గమనించండి. దేవుని మర్మములన్నిటినీ అనగా గ్రంథములో రాయబడిన అన్నిటినీ ముగించుచున్నాడు. వదిలిపెట్టబడిన వాటన్నిటినీ ఆ 7వ దూత లేక వర్తమానికుడు ఆ మర్మములన్నిటినీ చుట్టివేయుచున్నాడు. అవన్నీ సమస్యల ద్వారాను సంఘ శాఖల ద్వారాను విడిచిపెట్టబడినవి. ఆ 7వ వర్తమానికుడు వాటన్నిటిని సమకూర్చి ఆ పూర్తి రహస్యములను మర్మములను ముగించుచున్నాడు. అలాగూ బైబిల్ చెప్పుచున్నది, రాయబడిన గ్రంథము యొక్క మర్మములను ముగించుచున్నాడు. ఇప్పుడు 7వ దూత ఏ మర్మములను ముగిస్తూ ఉన్నాడంటే రాయబడిన గ్రంథము యొక్క మర్మములు ముగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పిరమిడ్ పైన రాయబడి ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగాక. జూనియర్ జాక్సన్ కాలంలో మనం చూసినట్లయితే ఆ పిరమిడ్ పైన రాయబడి ఉన్నది. రాయబడిన దానికి ప్రవక్త అర్థం చెప్తా ఉన్నాడు. ఏది రాయబడిందంటే ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మర్మములు, అవి మర్మములుగా పడి ఉన్నాయి. అవి మర్మం ఎప్పుడు కూడా దైవికమైన విధానంలో బయలుపరచబడుతుంది. అది హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగాక. అయితే అది దాచబడి ఉంటుంది. కానీ ఆ సమయం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కానీ 7వ దూత పలుకుతున్న దినాల్లో దేవుడు సమస్త మర్మములు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏవైతే మర్మములుగా పడి ఉన్నాయో ఆ మర్మములన్నిటిని కూడా 7వ దూత ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు 6 సంఘకాలంలో దేవుడు ఏదైతే మర్మంగా పెట్టించాడు, నీటి బాప్తిసం యొక్క మర్మము, అలాగే దైవత్వం యొక్క మర్మము, ఇలా మర్మాలన్నీ కూడా లిస్ట్ ఇచ్చాడు కదా. ఆ యొక్క లిస్టులో ఉన్న మర్మాలన్నీ కూడా 7వ దూత ద్వారా బయలుపరచబడ్డాయి. హల్లెలూయా. అవన్నీ అక్కడే ఉన్నాయి, కానీ 7వ దూత ద్వారా బయలుపరచబడ్డాయి. అది స్కోఫిల్డ్ బైబిల్లో కూడా రాయబడింది. అయితే దేవుని యొక్క ప్రవక్త ఎలా ఉంటా ఉన్నాడు, 255 పారాగ్రాఫ్లో. నేను దీన్ని తీసుకొని మళ్ళా కాలంలోకి వెళ్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇలాంటి కొన్ని మర్మములను ఆ వర్తమానికుడు ముగించనై ఉన్నాడు, దేవుని మర్మములన్నిటినీ. హల్లెలూయా. చూడండి, వాక్యము రూపు చెందిన నిరూపణ లేకున్న ఎడల ఇది చివరి కాలమని ఏ విధంగా మనం తెలుసుకోగలము? సర్ప సంతానము కాలమంతటిలో మరుగు చేయబడిన మర్మం. కృప పొడిగించబడినది, కృపాహీనము కాదు. అయితే నిజమైన సత్యమైన కృప,
నిత్యముగా మండుచుండు పాతాళం అనేది ఏది లేదు. మీరు ఒకవేళ అనేక లక్షల సంవత్సరాలు మండవచ్చు, అయితే నిత్యత్వం అనేది ప్రారంభము లేదా ముగింపు లేనిది. పాతాళము సృష్టించబడిన ఒకటి. ఈ మర్మములన్నీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క మర్మము, క్రీస్తు యొక్క వ్యక్తిత్వము మీ యందు ఆయన చేసిన అవే కార్యములను చేయుచున్నదే కానీ ఉద్రేకంతో కూడినది కాదు. హల్లెలూయా. నీటి బాప్తిసం మర్మము, ఆ గొప్ప త్రిత్వ విధానము, ఆ బాప్తిసము తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క బిరుదులను తెచ్చివేసినది. దైవత్వం యొక్క మర్మము యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం నందు సంపూర్ణమగుచున్నవి. ఇది ప్రకటన గ్రంథం ప్రకారం. చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్త ఏమంటా ఉన్నాడో చూడండి. ఇది ప్రకటన గ్రంథం ప్రకారము నెరవేరుచున్నది. ఈ సమయంలో ఉన్న సంఘము దాన్ని పొందవలసి ఉన్నది. ఈ మర్మములన్నీ కూడా ఏ సంఘకాలపు జనులు పొందుతారంటే అది ప్రకటన గ్రంథం ప్రకారం, అకార్డింగ్ టు ద రెవల్యూషన్. ప్రకటన గ్రంథం ప్రకారముగా ఈ సంఘకాలంలో ఉన్న జనులు ఈ మర్మములన్నీ పొందుకుంటారు. అందుకే సంఘకాలాల్లో అవి మర్మములుగా పడి ఉన్నాయి, దాచబడి ఉన్నాయి. అందుకే లూథర్ కాలంలో పూర్తి వాక్యం బయలుపడి రాలేదు, వెస్లీ కాలంలో పూర్తిగా బయలుపరచబడలేదు, అలాగే పెంతెకోస్తు కాలంలో పూర్తిగా బయలుపరచబడలేదు. ఇది సంపూర్ణమైన వాక్యం వచ్చిన కాలం. ఇది దేవుడి కాలపు ప్రవక్తను పంపించి మొత్తం సమస్త మర్మమును సమాప్తం చేయవలసిన గడియలో ఉన్నాం. ఈ సమయంలోనే ఏదైతే మర్మముగా పడి ఉన్నదో అది అకార్డింగ్ టు ద రెవల్యూషన్ ప్రకారం, ప్రకటన గ్రంథం ప్రకారము ఈ సమయంలో ఉన్న సంఘము దాన్ని పొందవలసి ఉన్నది. ఇంకనూ కొన్ని మర్మములు ఉన్నవి. ఈ మర్మములే కాదు, ఇంకా కొన్ని మర్మములు ఉన్నవి. అగ్నిస్తంభం వెనుదిరిగి వచ్చినది. ఆమేన్. జరగవలసిన కార్యం అది. మరి మనము దాన్ని చూసాము. ఆ మర్మములు పేరుచు ముందుకు వెళ్తూ ఉండవచ్చు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన అగ్నిస్తంభము, దమస్కు మార్గంలో పౌలు తాకిన అదే అగ్నిస్తంభము, అదే శక్తితో అవే కార్యములు చేయొచ్చు, అదే వాక్యములు బయలుపరచుచు బైబిల్లోని ఒక్కొక్క వాక్యంతో నిలిచి ఉండినది వచ్చుచున్నది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. నేను కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాను. పారాగ్రాఫ్ నెంబరు 277. పారాగ్రాఫ్ నెంబర్ 277. ఇప్పుడు మనం లవోదిక కాలముందు ఉన్నాము. వారి కాలముందు మరలా శాఖలుగా చీలిపోయి మెథడిస్టులని, బాప్టిస్టులని, ప్రెస్బిటేరియన్లని, లూథరన్లని, పెంతెకోస్తులని చీలిపోయారు. అయితే మనం ఒక ప్రవక్త రాకడ కొరకు చూచుచున్నాము. మరి అతడు ఈ కాలమును పేల్చివేసి వారి అక్రమం నుండి మరల్చును. ఇప్పుడు కాలం అంతటిలో అటువంటి పద్ధతి కొనసాగిన ఎడల దేవుడు తన విధానమును ఈ దినమందు మార్చుకొనినా ఆయన దాన్ని మార్చడు. ఆయన క్రమము వచ్చు దాన్ని నిలుపును, క్రమంగా వచ్చి దాన్ని నిలుపును. జ్ఞాపకం ఉంచుకోండి. ఈ వర్తమానికుడు 7వ దూత. అతడు సమస్త మర్మములు తీసుకుని ఏకపరచును. గమనించండి, 7వ దూత ధనవంతురాలైన లవోదిక సంఘమును పేల్చివేయును. నేను ధనవంతురాలను, నాకు అధికమైన వస్తు సామగ్రి ఉన్నది, నాకు కొదువ లేదని చెప్పుచున్నది. అయితే ఆయన, నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరమైనవని ఎరుగుకున్నావు అని చెప్పుచున్నాడు. ఇది అతని వర్తమానముగా ఉన్నది. హల్లెలూయా. ఈ మర్మములన్నీ ఆయన ఈ కాలంలోనే సమాప్తం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాను. నేను ఈ పాయింట్ తీసిన ముందుకు వెళ్తా ఉన్నాను. 303వ పారాగ్రాఫ్ 303. అందరు చూస్తూ ఉన్నారా? చూడండి, ఇప్పుడు ఆ గ్రంథము లోపల ప్రక్క రాయబడి ఉన్నది, అయితే వెనుక ప్రక్క రాయబడి ఉన్నది. అయితే వెనుక ప్రక్క 7 ముద్రలు ముద్రించబడి ఉన్నవి. దాని వెనుక ప్రక్క రాయబడినది ఈ గ్రంథమందు రాయబడలేదు. దీని ప్రత్యక్షతను తెలిపే వ్యక్తి ఎలా మాట్లాడుచున్నాడు, అతడు యోహాన్. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, అది గ్రంథములో రాయబడలేదు. మరి 7వ దూత పలుకు దినములలో అందులో రాయబడిన మర్మములన్నీ పూర్తి కావలసి ఉన్నది. ఆ దినములో దాని గురించి శ్రద్ధ తీసుకొనవలసి ఉన్నది. నేనేమి చెప్పకూర్చున్నాను గ్రహించారా? నన్ను వెంబడించుచున్నారా? ప్రకటన 10లోని 7 స్వరములు బయలుపడు కాలముగా ఇది ఉన్నది. ఆ గ్రంథం ముగించినప్పుడు ఒక్క కార్యం మాత్రమే మిగిలి ఉండును. అవి ఆ 7 మర్మయుక్తమైన ఉరుముల యొక్క స్వరములు.
అవి ఆ గ్రంథం వెనుక ప్రక్క రాయబడి ఉన్నవి. యోహాను వాటి రాయుటకు అనుమతించబడలేదు. దాన్ని నేను చదివేదను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకుని దిగి వచ్చేట చూచి తిని, ఆయన మేఘమును ధరించుకుని ఉండెను, ఆయన శిరస్సు మీద వరుస ధనుసు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను, ఆయన చేతులు విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన 10 చదువుతా ఉన్నాడు ప్రవక్త. ఇక్కడ చూడండి, చాలా భూమి పైన కలిగినవి ఉరుములు పరలోకంలో కలగువు గాని భూమి పైన కలుగును. నేను రాయబోచుండగా నిన్ను పరలోకుని ఒక స్వరం వింటిని, అది నాకు చెప్పుచున్నది, 7 ఉరుముల పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటి రాయవద్దని పరలోకుని ఒక స్వరం పలికిన వింటిని. హల్లెలూయా. అది వెనుక పక్కన ఉన్న ఒక గ్రంథం పూర్తి చేయబడినప్పుడు ఆ గ్రంథం ముందు భాగమని ఆయన చెప్పుట లేదు, ఆ వాటి వెనుక భాగమని చెప్పుచున్నాడు. అదంతా ముగించిన తర్వాత 7 ఉరుములు స్వరములు ఆ గ్రంథములో అతకబడి ఉన్నవి. అవి ప్రత్యక్షం కాలేదు, అవి ఆ గ్రంథంలోనే రాయబడలేదు. దీని మీద ముందు నేను బోధిస్తాను, ముందు ప్రసంగాలలో అది ఏ విధంగా ఉన్నదో. 7 ముద్రలు తెరవబడ్డాయి. హల్లెలూయా. 7 ముద్రలు విప్పబడ్డాయి. అది ఏ విధంగా విప్పబడిందో నేను ముందు తీసుకెళ్తాను నేను. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉందండి. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. 315 పారాగ్రాఫ్ల ప్రవక్త ఎలా అంటా ఉన్నాడు, ఇప్పుడు అతడు పలుకుట ప్రారంభించినప్పుడు ఆ మర్మము పూర్తి అగునని ఇప్పుడు గుర్తించుకోండి. అప్పుడు ప్రకటన 10లోని 7 ముద్రల శబ్దములు బయలుపడుటకు అది సమయముగా ఉన్నది. మీరు గ్రహించారా? గ్రంథంలోని మర్మములన్నీ ముగించినప్పుడు బైబిల్లో అతడు ఈ మర్మములన్నిటినీ ముగించినని చెప్పబడి ఉన్నది. చూడండి, 7వ దూత ద్వారా ఏవైతే రాయబడ్డాయో, ఏవైతే మర్మముగా ఉన్నాయో, 6 సంఘకాలలో పడి ఉన్నాయో, అవన్నీ కూడా 7వ దూత వచ్చి, ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హం వచ్చి వాటిని బయలుపరిచాడు. కానీ 7 ముద్రలు అనేది ప్రకటన 10లో బలిష్ఠైన దూత దిగి రావాలి. ఆయన దిగొచ్చినప్పుడు ఆ యొక్క ముద్రల పుస్తకం పగలగొడుతున్నప్పుడు ప్రకటన 5వ అధ్యాయంలో గొర్రెపిల్లగా ఆయన ముద్రల పుస్తకాన్ని పగలగొడుతూ ఉన్నాడు. ప్రకటన 10వ అధ్యాయంలో ఆయన సింహముగా వస్తూ ఉన్నాడు, విప్పబడిన పుస్తకంతో వస్తూ ఉన్నాడు. ఆ ప్రకటన 10 సమయంలో 7వ దూత భూమిపైన ఉండాలి. ఆ పుస్తకాన్ని ఎవరికి ఇస్తూ ఉన్నాడంటే 7వ దూతకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించినట్లయితే జూనియర్ జాక్సన్కి వచ్చిన కళ్ళ చూసినట్లయితే మరి ఆ కళలో ఏమున్నదంటే అక్కడ పిరమిడ్ ఉన్నది. అవునా? హల్లెలూయా. మరి దేవుని యొక్క ప్రవక్త ఎలా చెప్తా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉందండి. దీని నుంచి నేను కొంచెం ముందుకు వెళ్తాను. అందరు ఇక్కడే ఉన్నారా? కొంచెం ఇది చదవాల్సింది ఉంటుంది, అందుకు కొంచెం జాగ్రత్తగా వినమని తెలియజేస్తూ ఉన్నాను. వన్ 128 పారాగ్రాఫ్లో దేవుని ప్రవక్తలా అంటూ ఉన్నాడు, నేను ఒక కలగన్నానని చెప్పాడు, నేను మౌనంగా కూర్చుని ఉన్నాను, నేను వినుచు గమనించుచుంటిని. అతడు ఒక గొప్ప కొండ ఒకటి ఉండినది, ఒక విశాల పొలంలో ఉండినట్లు ఉండినది. ఆ కొండపైన నీళ్లు ఆ మట్టిని కడిగి వేసినది. ఆ కొండపైన ఒక ఎత్తైన బండ ఒకటి ఉన్నది, అది కొండ శిఖరం వలె ఉండినది. అది ఒక బండ, గడ్డి అక్కడ లేదు. నీళ్లు కడిగి వేసిన తర్వాత చదవగలిగిన రాత దానిపై చెక్కబడినది. మీరు అక్కడ నిలిచి ఆ రాతకు వివరణ ఇచ్చుచున్నారు. ఏదైతే అక్కడ రాయబడిందో ఆ బండ పైన దానికి వివరణ ఇచ్చుచున్నారు. హల్లెలూయా. చూడండి, ఆ రాతకి వివరణ ఇచ్చుచున్నారు. మనందరము అతడు ఆ విధముగా దాన్ని ఉంచాడు. జార్జియా నుండి వచ్చిన సోదరులు, చుట్టుప్రక్కల నుండి వచ్చిన వారందరూ మనము కూడా వారితో నిలిచి ఆ బండ మీద రాత వివరముగా నీ నుండి వినిచున్నాము. అది ఆశ్చర్యకరమైనదిగా ఆ బండ మీద రాయబడి ఆ పర్వతం పైన ఉన్నది. అది 128 కదా. ఒక్క నిమిషం, ఆశ్చర్యకరమైన రాత కాదు అది. ఒక్క నిమిషం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక.
మిస్టీరియస్ రైటింగ్ ఆన్ దోస్ స్టోన్స్, లిజనింగ్ టు యూ ఇంటర్ప్రిట్ దట్ మిస్టీరియస్ రైటింగ్. అంటే మర్మయుక్తమైన రాతలవి, ఆశ్చర్యకరమైన రాతలు కాదు. దట్ మిస్టీరియస్ రైటింగ్ ఆన్ దోస్ స్టోన్స్, దట్ మౌంటైన్. హల్లెలూయా. అది మర్మయుక్తమైన రాతలవి, ఆశ్చర్యకరమైన రాతలు కాదు. అది నీ నుండి వినుచున్నామో అది మర్మయుక్తమైనదిగా ఆ బండ మీద రాయబడిన ఆ పర్వతం పైన ఉన్నది. మిస్టీరియస్ రైటింగ్, అది మర్మయుక్తమైన రాతలు అవి. దాని నుంచి మేము వింటా ఉన్నాము. అంతటా నువ్వు ఏదో ఆకాశంలో ఒక దాన్ని తీసుకుని, ఒక గుణపము లాంటి దాన్ని తీసుకుని, అదేనా సహోదరా, అటువంటిది ఒక దాన్ని తీసుకుని అది చాలా పదునుగా ఉండినది. అదే శాబెను క్యానన్ పైన వచ్చిన రాజఖడ్గం, అది 2 అంచెల ఖడ్గం. అది చాలా పదునుగా ఉన్నది. నువ్వే విధంగా దాన్ని చేసావో తెలియదు, కానీ దానిపైన చిప్పడి తొలగదీసావు. ఇప్పుడు చూడండి, అక్కడ రాయబడిన మర్మయుక్తమైన రాతలు, ఆశ్చర్యకరమైన రాతలు కాదు అవి, మర్మయుక్తమైన రాతలను నీ నుంచి మేము వింటా ఉన్నాం. 7వ దూత దాన్ని అనువదిస్తూ ఉన్నాడు, ఆ మర్మములు విప్పుతా ఉన్నాడు. నీ నుంచి మేము వింటా ఉన్నాం. అయితే నీ చేతిలో ఏదో ఒకటి వచ్చింది, అదే రాజఖడ్గమై ఉన్నది. శాబెను క్యానన్ పైన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆ పర్వతం పైన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ముద్రలు విప్పబడే ముందు రాజఖడ్గం వచ్చింది ఆయన చేతిలోకి. ఇప్పుడు ఆ రాజఖడ్గాన్ని తీసుకుని ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆ చిప్పని తొలగిస్తూ ఉన్నాడు. దేవుడు మన మమ్మగలదు కాక. ఇప్పుడు రాయబడిన వాటికి అర్థం చెప్తా ఉన్నాడు. మిస్టీరియస్ థింగ్స్ అవి, మిస్టీరియస్ రైటింగ్స్ అవి, వాటికి అర్థం చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ రాజఖడ్గం వచ్చిన తర్వాత ఆ చిప్పని తొలగించాడు. హల్లెలూయా. నువ్వే విధంగా దాన్ని చేస్తావో తెలియదు, కానీ దానిపై చిప్పని తొలగదీస్తావు. అది పిరమిడ్ వర్తమానం మాట్లాడుటకు అనేక నెలల క్రితం జరిగినది. దాని కింద ఒక తెల్లని చలువరాయి ఉండినది. వెలుగు లేక సూర్యుడు దానిపై అంతకు పూర్వం ప్రకాశించలేదు. దానిని చూసి గమనించుము, దానిలో చూచి గమనించుము. అర్థమవుతుందా? ఇది జూనియర్ జాక్సన్ కళ. ఆ మిస్టీరియస్ థింగ్స్కి అనువదించాడు. ఇప్పుడు రాజఖడ్గం తీసుకుని ఆ చిప్పను తొలగించాడు. ఆ చిప్ప లోపల ఏమున్నదంటే గ్రానైట్ రాయి ఉన్నది, తెల్లని చలువు రాయి ఉన్నది. దానిపైన ఎన్నడూ కాంతి పడలేదు, వెలుగు పడలేదు. హల్లెలూయా. ఈ తెల్లని గ్రానైట్ రాయి ఏంటంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ లోక పునాదులు వేయబడక మునిపే దేవుడు తన రహస్యము తన యొక్క మేధస్సులో వెనుక భాగములో అది మరుగు చేయబడిన మన్నా అయి ఉన్నది. అది ఏ కాలంలో బయలుపరచలేదు ఆయన, ఏ కాలంలో బయటకు తీసుకురాలేదు ఆయన. కానీ ఈ కాలంలో అది 7వ దూత పలుకుతున్న దినాలలో, 7వ దూత స్వరప దినాలలో దేవుడి యొక్క వెనుక భాగంలో ఉన్న మర్మములను, తన యొక్క మేధస్సును బయటకు తీసుకురావాలి. ఇప్పుడు అది జూనియర్ జాక్సన్ కలది. ఇంతవరకు అర్థమైందా? హల్లెలూయా. ఏదైతే రాయబడి ఉన్నదో ఆ యొక్క మిస్టీరియస్ థింగ్స్ ప్రవక్త చెప్పాడు. అది 7వ దూత పరిచర్య. హల్లెలూయా. ఇప్పుడు 7వ దూత భూమి పైన ఉండగానే రాజఖడ్గం వచ్చింది. ఆ రాజఖడ్గంతో ఆ చిప్పను తొలగించాడు. హల్లెలూయా. ఆ చిప్పను తొలగించినప్పుడు దానిపైన ఎన్నడూ వెలుగు పడలేదు, ఎన్నడూ సూర్యకాంతి పడలేదు. అది దేవుని యొక్క మేధస్సు అయి ఉన్నది. అది దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మర్మముగా దాచిపెట్టిన మర్మములు అవి. హల్లెలూయా. దీని గురించి ప్రవక్త ఇంకెక్కడెక్కడ చెప్తా ఉన్నాడు. వింటారా? ఈ కళ ఇంకా అవ్వలేదు. హల్లెలూయా. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఖాళీలో నిలిచిన వర్తమానంలో ప్రవక్త చెప్తా ఉన్నాడు. 1963 ఇక్కడ ఒకసారి చూడండి. 1963 జూన్ నెల 23. ఓకే, ఇందులో
ఖాళీలో నిలుచుటనే వర్తమానము, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, పారాగ్రాఫ్ 70. ఈ హబ్కి దీనికి కొంచెం పారాగ్రాఫ్స్ మ్యాచ్ కావట్లేదు, అయితే నేను యాప్లో చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. 70 పారాగ్రాఫ్ ఒకసారి వినండి. ఇది నేను దీని నుంచి ఇప్పుడు 7 ముద్రలకు వెళ్తాను. జూనియర్ జాక్సన్ కల్లా అక్కడ కూడా ఉన్నది. అందరు ఇక్కడ ఉన్నారా? కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం పైన పెట్టండి. ఇదేదో చెప్పుకుంటే వెళ్ళిపోయేది కాదు, ఇది ప్రతిదీ మీకు అర్థం కావాలి. సహోదరుడు జాక్సన్ గూర్చి నాకు ఒక సంగతి జ్ఞాపకం ఉన్నది. సాధారణంగా మనతోనే ఉండేవాడు. సహోదరుడు జూనియర్ జాక్సన్ ఒక మెథడిస్ట్ బోధకునిగా ఉండెను. అవును, ఇప్పుడు అతడు ఇక్కడ కూర్చొని ఉండెను. ఒక కళను ఎద్దకు తీసుకుని వచ్చెను. అదే రకముగా కళతో మరి కొందరు సోదరులు వచ్చిరి. జూనియర్ జాక్సన్ కళ తీసుకొచ్చాడు, ఇంకా మిగతా సహోదరులు కూడా కళను తీసుకొచ్చారు. ప్రభు నా పట్ల ఎంతో మేలు చూపెను. ఎన్నడైనా ఒక కళకు తప్పు భావము చెప్పానా? లేదండి. నేను దాన్ని చూచే వరకు అసలు ఏమీ మాట్లాడను. దాని గురించి ఆయన చెప్పును, ఆ తర్వాతనే మీతో చెప్పేదను. దాని గురించి ఆయన చెప్పును, ఆ తర్వాత మీతో చెప్పేదను. అతని సంఘములోని కూటములకు నేను వెళ్ళవలసి ఉన్నాను. ఆ రాత్రి నాకు చాలా ఆందోళనగా ఉన్నది. అతడు సంఘంలో నుండి పరిగెడి వచ్చి మరోదారి నన్ను కారులో కలుసుకొనును. జనులు దాటిపోవచ్చుండి నాకేదో చెప్పగోరుచున్నట్లుగా తెలియజేశాను. తాను ఒక కల కన్నట్లు చెప్పును. ఇండియానా వంటి ప్రదేశంలో అతడు ఉండెను. ఒక పెద్ద కొండ ఉన్నది, దాని నిండా గడ్డి ఉన్నది. అయ్యలారా, ఇదేనా సమయంలో చెప్పిన కాలే. దాని మీద గల మట్టినంతటిని నీరు కడిగి వేసినది. అది బండవలే ఉన్నది. ఆ కొండ బోడిగా ఉన్నట్లున్నది. ఆ బండ మీద ఒక వింత రాత ఉండెను. అదే మిస్టీరియస్ రైటింగ్. హల్లెలూయా. నేను సోదరులందరితో కలిసి అక్కడ నిలబడి ఉంటిని. అది ఈ సంఘమే ఆ రాతకు భావం చెప్పుచున్నాను. ఆ కళను ఏదో రీతిగా నేను అర్థం చేసుకున్నాను. నేను గుణపం వంటిది పట్టుకొని ఉన్నాను. దానితో ఆ కొండ పై భాగమును పొడిచి పైకి లేపాను. దాని లోపల తెల్లని రాయి ఉన్నది. అది ఒక గ్రానైట్ రాయి వలె ఉన్నది. ఆ తెల్లని రాయి మీద ఏ రాతయూ లేదు. అక్కడ ఏమీ రాయబడలేదు. ఇక్కడే నిలబడి ఉండి దీన్ని చూడుడని నేను సోదరుతో చెప్పాను. వారందరూ చూస్తుండగానే నేను వారి మధ్య నుండి జారుకున్నాను. పశ్చిమ దిశగా ప్రయాణింపసాగాను. నేను ఒక కొండని దాటి మరొక కొండ మీదకి, దాన్ని దాటుకుంటూ మరొక దాని మీదకి వెళ్ళిపోతూ చిన్నగా కనబడసాగినట్లు సోదరుడు జాక్సన్ చెప్పెను. మీకు అది జ్ఞాపకం ఉండెను. అది జరగక మునిపే దాని యొక్క భావమును ఈ సంఘమునకు తెలియజేశాను. సంపూర్ణ ప్రత్యక్షత కాలం ఇదే అని నేను నమ్ముచున్నాను. లూథర్, వెస్లీ, జాన్ స్మిత్, అలెగ్జాండర్ క్యాంబెల్ ఇంకా తదితరులు బైబిల్ తీసుకుని బోధించిరి. 7వ దూత వర్తమానం ఉండదని మన బైబిల్లో చూసాం. 7వ దూత వర్తమానం అందించే సమయంలో దేవుడి యొక్క వర్తమానములన్నీ తెలియచేయబడును. అప్పుడు 7 మర్మయుక్తమగు ఉరుములు వచ్చును. 7 ఉరుములు ఎప్పుడిప్పబడాలంటే 7వ దూత పలుకుతున్న దినాలలోనే 7 ఉరుముల యొక్క మర్మము కూడా బయలుపరచబడాలి. అంత్యకాలంలో మనము జీవించున్నాము. నీతీకరణను, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసమును, అద్భుతములు, సూచక్రియలు మనం దాటి వచ్చి ఉన్నాము. వరములు తిరిగి సంఘంలోనికి వచ్చి ఉన్నవి. దైవిక స్వస్థత, ప్రవచనం, భాషలతో మాట్లాడుట, దానికి అర్థం చెప్పి ఇవన్నీ చూసాము. దానికి తప్పుగా అర్థం చెప్పిన వారు ఉన్నారు. అయినా కానీ దానిని ఎవరు కాదనలేరు. మంచిది ఒకటి ఉన్నది, నిజమైనది ఒకటి ఉన్నది. భాషలతో మాట్లాడు వరం ఎల్లప్పుడూ సంఘంలో ఉండవలసి ఉన్నది. మనకెన్నో అనుకరణలు వచ్చి ఉన్నవి. హల్లెలూయా. అయితే నేను కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాను. ఇప్పుడు 75 పారాగ్రాఫ్ అందరూ చూస్తూ ఉన్నారా? ఇప్పుడు ఆ బండ మీద రాత యొక్క భావమును నేను తెలిపి ఉన్నాను. ఆ సోదరుని కళలో కనబడిన బండ క్రీస్తే. జూనియర్ జాక్సన్ కళలో కనబడిన బండ ఏదో కాదు, క్రీస్తే. అది బైబిల్. ఇన్ని సంవత్సరములను బైబిల్ అర్థము చెప్పడం జరిగినది. దానికి దైవ సంబంధం ఒక భావం మనం ఇయ్యవలను. లవోదిక సంఘమునకు చివరి బహుమానం ఇయ్యబడినది.
ఏడవ దూత లవోదిక సంఘకాలముకు వర్తమానం అందించుటకు ఆ సమయమున అనేకమగు తప్పు సంగతులు సరిచేయబడును. యుగములన్నిటిని వాటికి తప్పు భావం చెప్పడం జరిగినది. లూథర్ నీతికారం బోధించను, అయితే అతడు ఎక్కువ కాలం జీవించినందున అది పెడదారి పట్టినది. ఆ తర్వాత దాన్ని సమస్తగా మార్చలి. లూథర్ ఎన్నడూ దాన్ని సమస్తగా మార్చలేదు. లూథర్ వెళ్ళిపోయిన తర్వాత సమస్త అయింది. లూథర్ తర్వాతనే జరిగినది. ఆ తర్వాత వెస్లీ వచ్చును, వెస్లీ తర్వాత వెస్లీ సంఘం ఆవిర్భవించినది. దాని తర్వాత జాన్ స్మిత్ వచ్చును, అదే బాప్టిస్ట్. ఆ తర్వాత అలెగ్జాండర్ క్యాంబెల్ వచ్చును. కానీ వీటన్నిటిని కలిపి సమకూర్చుటకు అతని జీవిత కాలము చాలలేదు. వారు సంస్కరణకర్తలు చాలా చివరిలో విడిచిపెట్టబడినవి. ఉదాహరణకు జాన్ స్మిత్ నీటి బాప్తిసం తిరిగి తీసుకుని వచ్చును, ముంచిన ద్వారా నీటి బాప్తిసం తీసుకుని వచ్చును, కానీ బ్రీదిల్నే ఉపయోగించను. అటువంటి చాలా సంగతులు ఇంకా అలాగే నిలిచి ఉండినవి. మనము చివరికి వచ్చి ఉన్నాము. చివరి వర్తమానం దాని అంతటిని చక్కదిద్దవలసి ఉన్నది. ఒకే విశ్వాసం, ఒకే ప్రభు, ఒకే బాప్తిసం వద్దకు వీటన్నిటిని తీసుకుని వచ్చును. హల్లెలూయా. మరి ఇప్పుడు బైబిల్ సంపూర్తిగా అనువదించబడిన తర్వాత మీరు ఇప్పుడు గమనించండి, పిరమిడ్ రాయి వంటి దానిపై కప్పును అది తెరిచి ఉన్నది. పిరమిడ్ బోధ ఇది కాదు. పిరమిడ్ బోధను బోధించే వారికి ఇది తెలియను. ఏది ఏమైనా కానీ అది పిరమిడ్ ఆకారంలో ఉన్నది. ఏది లోపల రాయి. కానీ ఆ పిరమిడ్ పై మూత పెట్టబడలేదు. ఆనోకు పెట్టలేదు దానికి. నేను ఈజిప్ట్ కైరోలో ఉన్నాను. ఆ పై మూత వాటికి పెట్టబడి ఉండటే నేను చూడలేదు. ఎందుకని అది తలరాయి. హల్లెలూయా. హానోకు తలరాయి పెట్టలేదు. ఈజిప్ట్లో చాలా పిరమిడ్లు ఉన్నాయి, కానీ గాజాలో కట్టిన పిరమిడ్ మాత్రం హానోకు కట్టాడు. హానోకు కట్టిన పిరమిడ్లో మాత్రం తలరాయి పెట్టలేదు. హల్లెలూయా. చూడండి, ఎందుకని అది తలరాయి. అదే మూలరాయి, తలరాయే మూలరాయి. సంఘంలో అదే మూలరాయి అయి ఉన్నది. నిండు సంఘంలో అదే తలరాయి అయి ఉన్నది. కావున అది ఇంకా రాలేదు. అది నిరాకరించబడిన క్రీస్తు. అది రాలేదు కాబట్టి హానోకు పెట్టలేదు. అది మొదటి రాకల్లో వచ్చింది, దాన్ని నిరాకరించారు. హల్లెలూయా. అది వచ్చి నేను నమ్ముచున్నాను. అది వచ్చినప్పుడు సంఘం ఒక రూపుదిద్దుకొనును. లూథర్ ద్వారా నీతీకరణం, వెస్లీ ద్వారా శుద్ధీకరణం, పెంతెకొస్తు వర్తమానం పొంది ఉన్నది. సంఘం అల్ప సంఖ్యలో ఉన్నది. ఈ జనుల మధ్య ఒక పరిచర్య జరుగుతున్నది. అది ఖచ్చితంగా యేసుక్రీస్తు చేసిన పరిచర్య అయి ఉన్నది. అది యేసుని తీసుకుని వచ్చును. అప్పుడు సమస్తమును పట్టుకొనును. హల్లెలూయా. ఈ పరిచర్య ఏం తీసుకొస్తుంది అంటే యేసుని తీసుకుని వస్తుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. జూనియర్ జాక్సన్ కళ కోసం ఈయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు 79 పారాగ్రాఫ్లో. మీరు చాలా వరకు గమనించారు. జాక్సన్ సోదరుని కళను చూసారా? ఈ రాతికి లోపల వైపు రాత ఏది లేదు. లోపల ఉన్న ఆ రాయికి లోపల వైపు ఏ రాత లేదు. అందుకొరకే నేను పశ్చిమానికి వెళ్ళాను. ప్రవక్త పశ్చిమానికి ఎందుకు వెళ్ళేవాడంటే, చూడండి ఇప్పుడు అది జరిగినది. ఒక దినమున దాని అర్థం ఏమిటో మీతో చెప్పుతున్నాను. అందుకోసమే నేను పశ్చిమానికి వెళ్ళాను. ఆ దర్శనం మీతో చెప్పి తిని టేపు మీద ఉన్నది. మీరు ఉదయకాలం విన్నారు. అయ్యలారా ఎంత వేలైనది అని వర్తమానం వినండి. ఆ వర్తమానపు మీ యొద్ద లేని ఎడల దాన్ని సంపాదించుకోనండి. అయ్యలారా ఎంత వేలైనది. ఇక్కడ అది జరుగుటకు కొన్ని నెలలు మరి వారముల ముందే నేను ట్యూషాన్లో ఉన్నట్లు దర్శనం చూశాను. ట్యూషాన్కి ఉత్తరంగా ఉన్నాను. అది ఫ్లాగ్ స్టాప్ తూర్పు ట్యూషాన్ ఉత్తరముగా నా ప్యాంటు కాళ్ళ నుండి ముళ్ళు తీశాను. అది పెద్ద ప్రేలుడు ధ్వనించింది. మొత్తం దేశమును కుదిపివేసింది. అది అందరికీ జ్ఞాపకం ఉన్నది. ఆ ప్రేలుడు మొత్తం దేశమును కుదిపివేసింది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందరు ఇక్కడ ఉన్నారా? 80 పారాగ్రాఫ్స్ నేను 7 ముద్రల్లోకి వెళ్తాను ఒకసారి. మంచిది. అది జరిగినప్పుడు అక్కడ చూచిన వారిలో ఒకరు ఈ ఉదయం నిచ్చట ఉన్నారు. ఆ పర్వతముల మీద రాళ్ళు నిజంగా దొర్లిపోయినవి. అక్కడ ప్రేలుడు వచ్చినప్పుడు ఆ పర్వతం మీద ఉన్న రాళ్ళు దొర్లిపోయినవి. ఆ సమయంలో నేను 7 దూతలు చూశాను. పిరమిడ్ ఆకారంలో ఉన్నవి. అవి దిగి వచ్చి నన్ను పట్టుకొనినవి. దేవుని కొరకు 7 ముద్రలు విప్పుడికై నేను తూర్పుకి తీసుకుని రాబడి తిని. ఈయన పశ్చిమానికి ఎందుకు వెళ్ళాడంటే, అక్కడ దేవుడు, అక్కడ జూనియర్ జాక్సన్ కల్ చెప్పిన ప్రకారముగా అక్కడ పిరమిడ్,
ఆ తలరాయి రావాల్సి ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఆ దర్శనం ప్రవక్త పొందుకోవాల్సి ఉన్నది. ఆ దర్శనం పొందుకున్న తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడంటే తూర్పుకు వచ్చేసాడు. తూర్పున ఆయన సంఘం ముందు జెఫర్సన్ విల్లుకి వచ్చేసాడు. ఇప్పుడు 7 ముద్రలు బోధించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. యేసు రాకడ ఆలస్యమైన నా ముని మనవుడి చిన్న పౌలు కుమారుడు దాన్ని వినగలరు. ఎప్పటికైనా అది నిత్య సత్యంగానే నిలిచి ఉండును. సజీవ దేవుని శాశ్వత సత్యము అది ఈ పర్వతం లోపల ముద్రించబడి ఉన్నది. అది రాయబడలేదు. దానికి అనువాదం చెప్పబడవలను. నేను తిరిగి వచ్చినప్పుడు మొదటి దేవదూత ఆ మొదటి రాత్రి ముద్ర విప్పినది. మొదటి రాత్రి మొదటి దూత. ఎవరో మొదటి దూత? పౌలు వచ్చాడు. నా జీవితంలో వినే దానికి అది భిన్నముగా ఉన్నది. హల్లెలూయా. 7 ముద్రలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రవక్త విలియం బ్రన్హం నోట్స్ రాస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఆయన నోట్స్ తయారు చేసుకుంటా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దూత వచ్చిందో ఇప్పుడు నోట్స్ మారిపోయింది. హల్లెలూయా. ఆయన మొదటి ముద్ర రాస్తాడు నోట్స్. కానీ దూత వచ్చి ఏం చేసిందంటే ఆ నోట్స్ తీసేయమన్నాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు రాయి, నీ తలంపులు అందులో పెట్టవద్దు. ప్రతిరోజు ముద్రలు బోధిస్తున్నప్పుడు ఆయన వద్దకు ఎవరు వచ్చారంటే దూత వచ్చింది. మొదటి ముద్ర బోధిస్తున్నప్పుడు మొదటి దూత వచ్చింది. హల్లెలూయా. రెండవ ముద్ర బోధిస్తున్నప్పుడు రెండవ దూత వచ్చింది. ఏ రోజుకి ఆ రోజు దేవుడు దూత వచ్చి ఆయనతో మాట్లాడేవాడు. హల్లెలూయా. అందుకే ఆయన 7 ముద్రలు బోధిస్తున్నప్పుడు ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. ఆయన చాలా ప్రాముఖ్యమైన పని ఉంటే తప్ప ఆయన బయటకు వెళ్ళలేదు ఆయన. ఎందుకంటే ఆయన ధ్యానిస్తూ ఉన్నప్పుడు దూతలు వచ్చి ఆయనతో మాట్లాడేవారు. దేవుడు నా మహిమగలని గాక. హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు 7 ముద్రలోకి వెళ్తాను నేను. చాలా జాగ్రత్తగా ఉన్నాను. 7 seals. 7th seal 3:18 పారాగ్రాఫ్. దానికి వెళ్ళే ముందు 3:18 ఒకసారి తీసినట్లయితే తీసారా? అందరు ఇక్కడ చూడండి. 7th seal 3:18. ఇప్పుడు మీరు దీన్ని గమనించండి. ఇది జరిగినప్పుడు జూనియర్ జాక్సన్ ఒక పెద్ద పిరమిడ్ ఉన్న ఒక పొలములో నిలబడి ఉండెను. ఆ విధంగా మరి ఆ బండపై ఏదో రాయబడి ఉండెను. మరి నేను దాని జనులకు బయలుపరచుచుంటిని. అది సరేనా జూనియర్? ఇంచుమించు 1 సంవత్సరములకు ముందు అది జరిగను. 1963లో బోధిస్తున్నాడు ముద్రలు. అది 1961లో వచ్చింది కళ. 1962లో అయ్యలారి దిన వర్తమానంలో పంచుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. 1963లో ముద్రలు విప్పబడతా ఉన్నాయి. 1963లో ముద్రలు విప్పబడే ముందు జనవరిలో రాజకడ్గం వచ్చింది జూనియర్ జాక్సన్ కళ ప్రకారంగా. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, ఇప్పుడు తర్వాత కార్యముని గమనించండి. నేను ఒక విధమైన ఇనుప గడ్డపరం తీసుకుని మరి దాన్ని విరిచి తిని మరి దాని లోపట దానిపై ఏమీ రాయబడని తెల్లని బండ ఉండెను. మరి ఆ సమయం నేను పశ్చిమమునకు వెళ్ళుటకు ప్రారంభించి తిని మరి నేను వారందరికీ చెప్పి తిని పశ్చిమమునకు వెళ్ళవద్దు, ఇక్కడే ఉండి మరి నేను తిరిగి వచ్చే వరకు దీని వైపు చూస్తూ ఉండండి అని నేను చెప్పాను. ప్రేలుడు కొరకు పశ్చిమమునకు వెళ్ళాను. ప్రవక్త పశ్చిమమునకు ఎందుకు వెళ్ళాడంటే ప్రేలుడు కొరకు వెళ్ళాడు ఆయన. పరిశుద్ధాత్మ రాయబడిన వాక్యం యొక్క భావమును తెలపగా తూర్పునకు మరలా తిరిగి వచ్చాను. ఇప్పుడు ఆ బండ పైన ఏదైతే రాయబడలేదో దానికి అర్థము చెప్పడానికి ప్రవక్త ఇప్పుడు తూర్పుకు వచ్చాడు. ఇప్పుడు ఆయన దర్శనం ప్రకారంగా పశ్చిమముడికి వెళ్ళాడు. అక్కడ ప్రేలుడి సంభవించింది. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రేలుడి సంభవించింది. చూడండి, ఇప్పుడు అది ఖచ్చితంగా పరిపూర్ణంగా సర్వోన్నతుడు దేవుడు కాని ఎడల అదేమిటి మీరు తెలుసుకుని వల్ల నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఇప్పుడు మార్చి 18 నుంచి 24 వరకు ఆయన ఏం బోధిస్తున్నాడంటే రాయబడిన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది మీ తలలపై నుంచి పోనివ్వకండి. రాయబడిన వాక్యానికి బోధిస్తూ ఉన్నాడు. అది రాయబడలేదు, అది దాచబడి ఉన్నది. అది దాన్ని బోధిస్తూ ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. జూనియర్ జాక్సన్ కళ ప్రకారంగా ఆ యొక్క చెప్పుని తొలగిస్తూ ఉన్నాడు రాజఖడ్గంతో. ఆ చలువుని రాయిపోయిన గ్రానైట్ రాయిపోయిన ఏది రాయబడలేదు, కానీ దాచబడింది. హల్లెలూయా. దాన్ని వివరిస్తూ ఉన్నాడు ఇప్పుడు. స్నేహితులారా, నేను ఎందుకొరకు దీన్ని చెప్పుటకు ప్రయత్నించున్నాను, మనము చివరి కాలంలో ఉన్నామని మీకు చూపించటకే.
ఇప్పుడు ఇతర కార్యములు సరిగ్గా వాక్య ప్రకారంగా ఖచ్చితంగా ఉన్న ఎడల ఇది కూడా వాక్య ప్రకారంగా ఉన్నది. మనం ఇక్కడ ఉన్నాము స్నేహితులారా, మనం అంత్యకాలం మందు ఉన్నాము. చాలా త్వరగా సమయం గతించును. లక్షల కొల్ల జనులు తమ ప్రాణములు పోగొట్టుకునేదురు. లక్షల కొల్ల జనులు ఇప్పుడు వారు రక్షించబడి ఉన్నామని అనుకుంటున్నారు. వారు ఈ అనుయుగమునకు మేతగా మారెదరు. చాలామంది రక్షించబడి ఉన్నాం అనుకుంటున్నారు, కానీ ఈ అనుయుగానికి మేతగా మారెదరు. మనము చివరి యుగంలో జీవించుచున్నాము. సర్వోన్నత దేవుని కృప వలన ఆయన జనులకు ఆయన చేయు సహాయము ద్వారా త్వరలో ప్రత్యక్షం కానున్న క్రీస్తు కొరకు వారు ఎదురు చూచుదరుగాక. ఎంతకాలం సహోదరుడు బ్రహ్మం? ఒకవేళ 20 సంవత్సరాలు, ఒకవేళ ఇంకా 50 సంవత్సరాలు, ఒకవేళ 100 సంవత్సరాలు ఉండవచ్చు, నాకు తెలియదు. ఒకవేళ ఉదయం రావచ్చును, ఒకవేళ రాత్రి ఉండవచ్చును, నాకు తెలియదు. మరి ఎవరైనా వారికి తెలుస్తుందని చెప్పిన ఎడల వారు తప్పిదస్తులై ఉన్నారు. వారికి తెలియదు, దేవునికి మాత్రమే తెలియను. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రవక్త ఎలా అంటున్నాడు? ఓకే, 404 పారాగ్రాఫు. ఇక్కడ ప్రవక్త ఎలా అంటున్నాడు? ఇప్పుడు మూడవది పడమటి నుండి గొప్ప కదలికతో భయంకరమైన వేగంతో దూసుకుంటూ వచ్చి మరి అవి నన్ను పైకి తీసుకుని పోయినవి. అదే నేను ఈ 7 ముద్రల మర్మములతో మరలా తూర్పుకు వచ్చిన కార్యముగా ఉన్నది. ఈ జూనియర్ జాక్సన్ కళ ఏంటంటే, ఈయన పశ్చిమంకి వెళ్ళిపోయాడు. అక్కడున్న వారిలో దాని వైపు చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. తలరాయి వైపు చూడండి అని చెప్పాడు. ఇప్పుడు ఆయన పశ్చిమంకి ఎందుకు వెళ్ళాడంటే ప్రేలుడు శబ్దం జరిగింది అక్కడ. హల్లెలూయా. ఆ సన్సెట్ పర్వతం పైన ప్రేలుడు జరిగింది. అక్కడ బలిసిన దూత దిగొచ్చాడు ఆయన. ప్రకటన 10:1 నెరవేర్పు జరిగింది. ఇప్పుడు ఆయన తూర్పుకు వస్తూ ఉన్నాడు. తూర్పుకు వచ్చి ఆయన సంఘంలో ఈ కార్యాలన్నీ బోధిస్తున్నాడు. జూనియర్ జాక్సన్ కల్లో చెప్పిన విధముగా అక్కడ జరిగిన దాన్ని అతను కొరకై అనువదించడానికై ప్రభువు నాకు అనుమతించెను. ఆ పిరమిడ్ లోపల దానిపైన ఏమీ రాయబడని ఒక తెల్లని బండ ఉండెను. మరి ఆ కారణం వల్ల నేను ఈ దూతల వర్తమానముతో దాన్ని సంబంధపరచుటకు గాను పడమటికి వెళ్ళవలసి ఉండెను. మరి అటు తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చి దాన్ని సంఘములకు బయలుపరచవలసి ఉండెను. మీకు జ్ఞాపకం ఉన్నదా? తర్వాత జరగవలసిన కార్యములు ఇక్కడ సంఘంలో జరుగును అని నేను చెప్పాను. అది ఖచ్చితంగా ఉన్నది. ఇంకొక కార్యం ఏమి జరిగి ఉన్నదని మీరు గమనించవాలని నేను కోరుచున్నాను. మీరు కనుక అయ్యలారా ఇదే నా సమయం అన్న టేపును కనుక వినుచున్న ఎడల ఒక దూత నాకు చాలా గుర్తింపదగినదిగా ఉండిన దానిని మీరు గమనించగలరు. తక్కిన మిగిలినవన్నీ సాధారణంగానే ఉండును. అయితే ఈ దూత ఒక ప్రత్యేకముగా గుర్తింపదగిన దూతగా ఉండెను. అతని పిరమిడ్ రూపంలో ఉన్న గుంపులో నాకు ఎడమ ప్రక్కగా ఉండెను. ఒక ప్రత్యేకమైన దూత ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రవక్త అంటూ ఉన్నాడు, మరియు దానిపైన రాయబడిన మర్మమైన తెల్లని బండ పిరమిడ్లో ఉండనని గుర్తుంచుకోండి. మరి పిరమిడ్గా ఉన్న దూతలే నన్ను ఆ పిరమిడ్లోనికి స్వయంగా తీసుకుని వెళ్ళి దేవుని యొక్క మర్మములు వారికి మాత్రమే తెలియను. మరి ఇప్పుడు ఆ పిరమిడ్ లేక పిరమిడ్ లోపల ఉన్న 7 ముద్రల మర్మము యొక్క వర్తమానం భావము తెలుపుటకు వచ్చిన వర్తమానికులు వారే. ఇప్పుడు ఆ సన్సెట్ పర్వతం పైన ఏం జరిగింది? 7 దూతలు వచ్చారు. 7 దూతలు ఎక్కడి నుంచి వచ్చారు? నిత్యత్వంలో నుంచి వచ్చారు. హల్లెలూయా. నిత్యత్వంలో నుంచి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రవక్త బ్రహ్మమును కూడా ఆ మేఘములో కొనుపోబడ్డాడు. ఆ మేఘంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. అదే 26 మైళ్ళ ఎత్తులోను 30 మైళ్ళ వెడల్పులోను వచ్చిన అతీతమైన మేఘం అది 1963లో. హల్లెలూయా. ఆ మేఘములోకి ప్రవక్త విలియం బ్రహ్మం కొనుపోబడ్డాడు. ప్రవక్త అంటా ఉన్నాడు, ఇప్పుడు మనం కనుక ఎడమ నుండి కుడి పక్కకి లెక్కించినట్లా నాకు ఎడమ వైపుగా ఉన్న దూత నిజముగా చివరి దూత లేక 7వ దూతగా ఉండెను. ఇప్పుడు చూడండి, ఎడమ నుంచి కుడివైపు లెక్కిస్తే ఆ చివరి దూత ఎవరు? 7వ దూత. ఈ మేఘంలో ఎవరు ఉన్నారంటే ప్రకాశవంతంగా ఉన్న దూత ఎవరంటే 7వ దూత. ఇక్కడ ఆయన కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉన్నది. ఆ మేఘంలో కొనుపోబడ్డాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ తెల్లని బండ పైన ఏదైతే రాయబడలేదో ఆ దానికి ఇవ్వడానికి ఇప్పుడు పశ్చిమం కొనిపోయాడు ఆయన. హల్లెలూయా. అదే 7 ముద్రల వర్తమానం అది. దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి, అర్థమైన కళ. హల్లెలూయా.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. జూనియర్ జాక్సన్కి అలా అర్థమైందా? ఏదైతే ప్రవక్త తన పరిచర్యలు జరిగించాలో అవన్నీ జరిగిస్తూ ఉన్నాడు. ఏదైతే ఆ మర్మయుక్తంగా ఉన్న వాటికి వివరణిచ్చుచున్నాడు. అయితే 7 ముద్రల వర్తమానం కొరకు ఆయన పశ్చిమమునకు కొనిపోబడ్డాడు. అక్కడ బ్లాస్ట్ జరిగింది. అక్కడ హల్లెలూయ ప్రేలుడు జరిగింది. అక్కడ సన్సెట్ పర్వతం పైన బలిసిన దూత దిగొచ్చాడు. అక్కడ 7 దూతలు దిగొచ్చారు. ఆ 7 దూతల ద్వారా ఏర్పడిన మేఘమే అతీతమైన మేఘం. అది ఆ మేఘంలో కనుక కొనిపోబడ్డాడు. ఇప్పుడు ఆయన ఆ దర్శనం పొందుకున్న తర్వాత తూర్పుకు వచ్చేసాడు. ఇప్పుడు తూర్పులో జెఫర్సన్ విల్లుకు వచ్చేసాడు ఆయన. ఇప్పుడు ప్రతిరోజు ఒక దూత కలుసుకుంటా ఉన్నది. ప్రతిరోజు దూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు 7 ముద్రలు ప్రసంగిస్తూ ఉన్నాడు. అది ఎన్నడూ అక్కడ రాయబడలేదు. ఆ చిప్ప తొలగించినప్పుడు అది తెల్లని గ్రానైట్ రాయవలే ఉంది. ఏమీ రాయబడలేదు. ఏమీ రాయబడిన దాన్ని అది ఆల్రెడీ దాచబడి ఉన్నది. జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాది వేయబడక మునిపే ఆయన మనసులో దాచున్న రహస్యాలన్నిటిని కూడా ఇప్పుడు బయటికి తీసుకొస్తా ఉన్నాడు. అదే 7 ముద్రల వర్తమానం. ఆ వర్తమానమే వధువుకి ఎత్తబడే విశ్వాసం ఇచ్చేది. ఈ వర్తమానంలో ఎత్తబడే విశ్వాసం ఉన్నది. హల్లెలూయ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఏదైతే దాయబడి ఉన్నదో, ఏదైతే మర్మముగా ఉన్నదో, ఇవన్నీ ఛాయల్లో నీడల్లో దేవుడు ఆయా సంఘటనలు ఆయా ప్రవక్తల జీవితాల్లో చూపించుకుంటా వచ్చాడు. కానీ ఇవి దాయబడి ఉన్నాయి. ఇది 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 ముద్రించబడి ఉన్నది. హల్లెలూయ అక్కడ ఏమీ రాయబడలేదు. కానీ పాత నిబంధనలో ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో ఇవన్నీ చూపించుకుంటా వచ్చాడు. హల్లెలూయ ఆదాము జీవితంలో చూపించుకుంటా వచ్చాడు. అబ్రాహాము జీవితంలో చూపించుకుంటా వచ్చాడు. ఇస్సాకు రిబ్కా కథలో చూపించుకుంటా వచ్చాడు. హల్లెలూయ యేషూబు అసానీతి జీవితంలో చూపించుకుంటా వచ్చాడు. రూతు బోయా జీవితంలో చూపించుకుంటా వచ్చాడు. ఎస్తేరు అహష్వేరోషు జీవితంలో చూపించుకుంటా వచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ విషయాలన్నీ కూడా చూపించుకుంటా వచ్చాడు. అవి ఛాయలుగా నీడలుగా ఉన్నాయి. అక్కడ అవి ఛాయలు నీడలు మాత్రమే. ఎప్పుడైతే 7 ముద్రలు తెరవబడ్డాయో, ఎప్పుడైతే 7వ దూత వచ్చాడో, 7 ముద్రలు తెరవబడినప్పుడు ఆ మర్మమంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే మర్మముగా ఉన్నదో ఆ మర్మమంతా బయలుపరచబడింది. ఇప్పుడు హల్లెలూయ అది రాయబడలేదు, అది దాచబడింది. అది కానీ ఈ కాలపు ప్రవక్త వచ్చినప్పుడు ఆ యొక్క రాయిని అచ్చప్పుడు తొలగించినప్పుడు ఆ యొక్క తెల్లని రాయ పైన ఏమీ రాయబడలేదు. కానీ దాచబడి ఉన్నది, ముద్రించబడి ఉన్నది. దాన్ని ప్రవక్త తీసుకొచ్చాడు. హల్లెలూయ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అర్థమైందా? అందుకే చూడండి ఇక్కడ కళ నిర్గమం చూడాలి. మనం 3rd ఎక్సలెస్లో ఉన్నాం, 3వ నిర్గమంలో ఉన్నాం. మొదటి నిర్గమంలో మనం చూసినట్లయితే మొదటి నిర్గమంలో మోసేతో అందరూ నిలబడలేదు. మోసేతో అందరూ నిలబడలేదు. అక్కడ మోసేని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. నువ్వక్కడివే పరిశుద్ధుడివా, ఈ సమాజం అంతా పరిశుద్ధుడు అని చెప్పి లేచారా లేదా? మొదటి నిర్గమంలో ఇక్కడ జూనియర్ జాక్సన్ కళ ఎలాగా ఉన్నదో సేమ్ అక్కడ కూడా మొదటి నిర్గమంలో కూడా తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయి. మోసేని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నిజ ప్రవక్తని విడిచిపెట్టిన అనేక మంది ఉన్నారు. సేమ్ ఇక్కడ కళలో చెప్తున్నట్లుగా ఈ కాలపు ప్రవక్తను కూడా హల్లెలూయ ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, ఆయన స్వస్థతలు చేస్తున్నప్పుడు అనేక మంది వెంబడించారు. అద్భుతాలు చేస్తున్నప్పుడు అనేక మంది వెంబడించారు. ఆయన సువార్త పరిచయం చేస్తున్నప్పుడు అనేక మంది వెంబడించారు. కానీ అసలైన వర్తమానం వచ్చేసరికి ఎవరు అందరూ విడిచిపెట్టుకుంటా వెళ్ళిపోయారు. అందుకే ఈ వర్తమానం ఇన్ని తప్పుడు సిద్ధాంతాలు ఎందుకు వచ్చాయంటే కళలో ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు జరగాలి. ఇప్పుడు మొదటి నిర్గమంలో ఏదైతే ఉన్నదో అది జరగాలి. ఇప్పుడు ఎందుకు తప్పుడు సిద్ధాంతాలు వచ్చి కళలా ఉన్నది, మొదటి నిర్గమంలో అలా ఉన్నది. ప్రవక్త ఏం చెప్పాడు? దాని వైపే తేరు చూడండి, ఆ తెల్లని రాతి వైపే తేరు చూడండి అని చెప్పాడు. కానీ కొంతమంది మరొక మార్గంలో వెళ్ళిపోయారు, కొంతమంది మరొక మార్గంలో వెళ్ళిపోయారు. ప్రవక్త ఉన్నప్పుడే వీళ్ళు వేరే మార్గాల్లోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా
వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో ప్రవక్త తర్వాత దేవుడు నాకే బయలుపరిచాడు. ప్రవక్త కంటే ఎక్కువగా ఎవరికి బయలుపరచడు. దేవుడు ఒక కాలానికి ప్రవక్తను పంపించాడంటే ఆ ప్రవక్త ద్వారానే వర్తమానం వస్తుంది, ఆ ప్రవక్త ద్వారానే బయలుపడి తీసుకొస్తాడు ఆయన. ప్రవక్త కంటే ఎక్కువ అధిక ప్రత్యక్షలు ఎవరికి దేవుడు ఇవ్వడు, ప్రవక్తగా ఇస్తాడు. ఎవడైనా బోధించాల్సి వస్తే ప్రవక్తలో నుండే బోధించాలి. అందుకే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రవక్తని విడిచిపెట్టి వేరే మార్గాల్లో వెళ్ళిపోయారు. ఇదిగో చూసావా, ప్రవక్త నాకు వచ్చిన కళకి అర్థం చెప్పాడు, ఇదిగో నా పేరు పలానా వర్తమానంలో ఉన్నది, నా కళ యొక్క బాబా అని చెప్పాడు, ఆ కళలో నేనున్నాను, ప్రవక్త తర్వాత నేనే అని చెప్పి చాలా మార్గాల్లోకి వెళ్ళిపోయారు. కానీ ప్రవక్త తర్వాత 8వ దూత లేడు. హల్లెలూయా. ఈ కాలానికి 7వ దూతనే చివరి దూత అయి ఉన్నాడు. 7వ దూత ద్వారానే మర్మములు రావాల్సి ఉన్నది, 7వ దూత ద్వారానే వాక్యం పూర్తి బయలుపడి రావాల్సి ఉన్నది, సమస్త మర్మములు బయలుపరచబడాల్సి ఉన్నది. ప్రవక్త తర్వాత వేరే వ్యక్తికి దేవుడు బయలుపరచడు. హల్లెలూయా. 8వ దూత లేడు. ఎవరు బోధించాలన్నా ప్రవక్తలో నుండి బోధించాలి. సిద్ధాంతాలన్నీ ఎందుకు వచ్చాయి? కళలా ఉన్నది, మొదటి నిర్గమలా ఉన్నది. అందుకే 7 ముద్దలు తెరవబడలేదని గుంపు, 7 ముద్దలు తెరవబడ్డాయి. హల్లెలూయా. 8వ దూత ఉన్నాడనే గుంపు, ఎత్తబాటు అయిపోయిందనే గుంపు. ఇవన్నీ ఏంటి? ఈ వర్తమానం సరిగ్గా అర్థం చేసుకోక. హల్లెలూయా. ఎత్తబాటు అయిపోయిన గుంపు, 1000 ఏండ్ల పరిపాలన ఉన్నది గుంపు. ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలు ఎందుకు వచ్చాయి? కళ ప్రకారంగా వచ్చాయి. కళ ప్రకారం ఇప్పుడు జరగాల్సి ఉన్నది, కానీ కళ ప్రకారంగా కొద్దిమంది, ఎవరెన్ని మార్గాల్లో వెళ్ళిపోయినా కళ ప్రకారంలో కొద్దిమంది, వెరీ ఫ్యూ పీపుల్ ఆ తలరాయి వైపే చూస్తారు. వాళ్ళు ఆ తలరాయి దర్శనాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. ఆ కొద్ది మందిలో మనం ఉన్నాం. ఆ కొద్ది మందిలో నువ్వు ఉండాలి. ఇప్పుడు ప్రవక్త ఏదైతే బోధించాడో దాన్ని పట్టుకునే గుంపు ఉన్నది. ఇప్పుడు ప్రవక్త ఏ వాక్యం అయితే తీసుకొచ్చాడో దాన్ని పట్టుకుని నిలబడే గుంపు భూమిపైన ఉన్నది. ఇప్పుడు ప్రవక్త దర్శనాన్ని తప్పిపోని గుంపు, ప్రవక్త ద్వారా ఏ వాక్యం అయితే వచ్చిందో ఆ వాక్యాన్ని పట్టుకున్న గుంపు ఇప్పుడు భూమిపై ఉన్నది. ఇప్పుడు తప్పుడు సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కళ ప్రకారంగా వచ్చాయి. అవి జరగాల్సి ఉన్నది. ఇప్పుడు అలా జరుగుతున్న సమయంలోనే నిజమైన గుంపు ఉండాలి భూమిపైన. నిజంగా వాక్యం కొరకు నిలబడే కొద్దిమంది గుంపు భూమిపైన ఉండాల్సి ఉన్నది. ఇప్పుడు హల్లెలూయా. దేవుడు నా మమ్మీకల్ని కాక చాలా జాతకమేనండి. అర్థమైందా మొదలు కదా? ఈ కళే ప్రవక్త విలియం బ్రన్హం గారు చాలా వర్తమానంలో చెప్తా ఉన్నాడు ఈయన. హల్లెలూయా. ఇప్పుడు నేను కొంచెం ముందుకు వెళ్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇంతవరకు అర్థమైందా? 2వ కళకి వెళ్తా ఉన్నాను నేను. ఫోన్ కొంచెం సైలెంట్లో పెట్టండి, స్విచ్ ఆఫ్ చేసుకోండి. 2వ కళ 135. కొంతకాలం క్రితము సోదరుడు బేలర్ ఎప్పుడు మనతో ఉండేదరు. బేలర్ సోదరా, మీరు ఇక్కడ ఉన్నారా? ఈ కళలు బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ప్రవక్త బోధిస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు. అందుకే ప్రవక్త అడుగుతున్నాడు మెసేజ్లో, జాక్సన్ ఇక్కడ ఉన్నాడు, జూనియర్ జాక్సన్, బేలర్ ఇక్కడ ఉన్నాడు, అందుకే మీరు ఇక్కడ ఉన్నారని అడుగుతున్నాడు. అవును, ఇక్కడ అక్కడ వెనుకగా ఉన్నారు. బిల్లి ఇలా చెప్పాడు, సోదరుడు బేలర్ తారుమరే కాదు, బాధలో ఉన్నాడు. అతనికి ఒక ఆశ్చర్యకరమైన కళ వచ్చింది. బేలర్ బాధలో ఉన్నాడు, అతనికి ఒక ఆశ్చర్యకరమైన కళ వచ్చింది. 136 పారాగ్రాఫ్లో, అప్పుడు నేను సోదరుడు బేలర్ దగ్గరికి వెళ్ళాను, ఒక రాత్రి ఆయనతో మాట్లాడుటకు వెళ్ళాను. ఇక్కడ ఏదైతే రాయబడి ఉందో ఒకసారి చూడండి, దానికి అర్థం తర్వాత చెప్తాను. అప్పుడు అతడు, బ్రదర్ బ్రన్హం, నేను ఒక వింతైన కలగన్నాను. నేను ఒక సెలేరు వెంబడి పడమర వైపునకు వెళ్ళిచుంటిని. అక్కడ ఎడమ ప్రక్కగా ఒక బాట ఉండినది, ఒక రోడ్డు ఉన్నది. దీన్ని ఇంగ్లీష్లో చాలా మంచిగా ఉన్నది, తెలుగులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఒక రోడ్డు ఉన్నది. నేను అతని ఎడమ ప్రక్కగా పడమర వైపునకు ప్రయాణమైపోవచ్చున్నట్లు కనబడినది.
పశువులను వేటాడుడికై వెళ్ళినట్లు ఉండినది. ఆ కుడి పక్కన నేను అక్కడికి వచ్చిన తర్వాత గమనించాను, మరక్కడ ఉన్నారు, మీరు ఒక పెద్ద పశువుల మందను చుట్టుకొని ఉన్నారు. ఎడం ప్రక్కనేమో ఒక బాట ఉంది, ఒక రోడ్డు ఉన్నది. మరి కుడి పక్కకు వచ్చేసరికి మీరు అక్కడ ఉన్నారు, మీరు ఒక పెద్ద పశువుల మందను చుట్టుకొని ఉన్నారు. ఆయన చుట్టూ పశువులు ఉన్నాయి. అక్కడ కావలసినంత ఆహారము ఉన్నది. మీరు ఆ పశువులను తోలుకొని నది వైపుకు వచ్చుచున్నారు. మరియు చూచుచుండగా ఆ పశువులు చూచుకొనమని అతనికి సైగ చేశాను. అతడు, ఇప్పుడు ఆ పశువులకు ప్రతిదీ సులభంగా ఉండును, అవి వాటి మార్గంలో అడ్డు లేకుండా వెళ్ళగలవు. అయితే సోదరు బ్రహ్మం వారి నది కుడిపక్కగా ఉండవలసిందిగా కోరుచున్నారు. అందువల్ల ఆ వీధి వరకు వెళ్ళి వారి నది దాట రాకుండానట్లు నది ఆవల నిల్చున్నట్లు చేశాను. అయితే ఆ పశువులను నేను వెంబడించక ఉండుటను గమనించాను. అయితే పడమటి దిశగా వెళ్ళిపోయాను. అందుకు అతడు వేటాడినప్పుడు తప్పిపోయి ఉండవచ్చునని చెప్పాడు. ఇది కళ. అర్థమైందా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ 137వ పారాగ్రాఫ్. ఆయన కళను చెప్పిన వెంటనే నేను దాన్ని చూశాను. ఈ బేలర్ సోదరుడు ఎప్పుడైతే కళ చెప్పాడో, ప్రవక్త ఇప్పుడు దర్శనంలో చూస్తున్నాడు. ఎందుకంటే ప్రవక్తలకు సాధారణ వ్యక్తులకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ప్రవక్తలు ఎప్పుడు కూడా దర్శనాలు చూస్తారు. అది ప్రవక్తల పరిచర్య, అది ప్రవక్తల యొక్క ఇవ్వబడిన గిఫ్ట్, అది వరం. అది మనం గమనించినట్లయితే చూడండి, మనకి శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 ఉంటాయి కదా. ఆ చాట్ వేసినట్లయితే ఒకసారి ఫోన్ కొంచెం సైడ్ ఎవరిది. శరీరము, ఆత్మ, ప్రాణం. శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు ఇవ్వబడ్డాయి, ఆ చాట్లో చూసినట్లుగా. ఆత్మ కూడా 5 జ్ఞానేంద్రియాలు ఇవ్వబడ్డాయి. ప్రాణమునికి 2 జ్ఞానేంద్రియాలు. ఇదే నియంత్రణ శిఖరం, కంట్రోల్ టవర్ ఇది. అయితే చూడండి, మనం నిద్రపోతున్నప్పుడు ఈ 5 జ్ఞానేంద్రియాలు కూడా విశ్రాంతిలో ఉంటాయి. అర్థమైందా? ఈ 5 జ్ఞానేంద్రియాలు కూడా విశ్రాంతిలో ఉంటాయి. అప్పుడు కళ వస్తుంది. అంటే మన కళ వచ్చేటప్పుడు ఈ 5 సెన్సెస్ పనిచేయవు. పక్కన ఏదైనా మంచి వాసన వచ్చిన, స్మెల్ వచ్చినా మనకు తెలియదు. అర్థమవుతుందా? ఇవన్నీ విశ్రాంతిలో ఉన్నప్పుడు కళ వస్తుంది. ఇది సాధారణంగా వచ్చేది. కానీ ప్రవక్తలకు స్పెషల్ గిఫ్ట్ అది. ఈ 5 జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నప్పుడే, హల్లెలూయా, ఈ 5 జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నప్పుడే వాళ్ళు దర్శనం చూడగలుగుతారు. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళకి ఈ శరీరమునకు, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఆత్మకు ప్రాణమునకు ఈ గ్యాప్ అనేది ఉండదు వాళ్ళకి. హల్లెలూయా. ఆ 2 కలిసి ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు చూస్తుండగానే దర్శనం చూస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే బేలర్ కళలు చెప్పాడో, ఇప్పుడు ప్రవక్త బ్రహ్మము దర్శనంలో చూస్తున్నాడు. అక్కడ ప్రవక్తలకు స్పెషల్ గిఫ్ట్ అది. మనకైతే అలా ఉండదు. మనం నిద్రపోతున్నప్పుడు, విశ్రాంతిలో ఉన్నప్పుడు, ఈ 5 జ్ఞానాలు పనిచేయనప్పుడు వస్తాయి కళలు. అవి కూడా ఏదో పిచ్చి పిచ్చి కళలు వస్తాయి. మనకు వచ్చే కళలు కరెక్ట్ కాదు. కానీ ప్రవక్త అయితే ఖచ్చితంగా దర్శనం చూడగలుగుతాడు. హల్లెలూయా. అలాగా ఆయన 5 జ్ఞానాలు పనిచేస్తున్నప్పుడే చూడగలుగుతాడు. అఫ్కోర్స్ మనకు కూడా కళలు కూడా దేవుడు చూపిస్తాడు, జరగబోతున్న సంఘటనలు. కానీ కొన్ని మర్చిపోతాం. అలాగే ప్రవక్త దగ్గరికి వచ్చి నాకు కళ వచ్చిందని చాలామంది వచ్చారు. కానీ ఆ కళలో కొద్ది భాగమే ప్రవక్త చెప్పారు, మిగతా భాగాన్ని ప్రవక్త చెప్పేవాడు. ప్రవక్త ఎలా చెప్పేవాడు అంటే,
ఇక్కడ ఈ ఈ ఈ వ్యక్తికి వచ్చిన కళ కొద్ది భాగం మాత్రమే గుర్తుపెట్టుకునేవాడు ఇతడు. ఇలా పలానా కళ వచ్చిందని ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆ కళలో మర్చిపోయిన సంఘటనలు కూడా ప్రవక్త చెప్పేవాడు. ప్రవక్త ఎలా చెప్పేవాడు అంటే, ప్రవక్త ఆల్రెడీ దర్శనంలో చూసేవాడు. ఆ వ్యక్తికి వచ్చిన కళ ఏంటో దర్శనంలో చూసేవాడు. అలా చాలా సందర్భాల్లో జరిగింది. అందుకే ఈ యొక్క కళలకు అర్థం చెప్పేవాళ్ళు, ఈ దర్శనములకు అర్థం చెప్పేవాళ్ళు. చూడండి, నెబుకద్నెజరుకు కూడా కళ వచ్చింది. వచ్చిందా కళ వచ్చింది. కళ మర్చిపోయాడు ఆయన. ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచాడు. పిలిచి, నాకు వచ్చిన కళ చెప్పాలి, భావం చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని చంపించేస్తానన్నాడు. ఆ సమయంలో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. అతడే దానియేలు ప్రవక్త. ఇప్పుడు దానియేలు ప్రవక్త ఏం చేశాడు? తన స్నేహితులతో కలిసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నెబుకద్నెజరుకు వచ్చిన కళ, ఆ దర్శనం యొక్క భావం దేవుడు ఇప్పుడు దర్శనంలో చూపిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరుకు వచ్చిన కళ మర్చిపోయాడు. ఆ కళ చెప్పాలి, ఆ కళ యొక్క భావం చెప్పాలి. అది ప్రవక్తలకు మాత్రమే సాధ్యం. అది నెబుకద్నెజరు యొక్క కళ వివరించాడు. ఇదిగో మీరు బ్రహ్మాండమైన ప్రతిమను చూశారు. ఆ ప్రతిమలో 4 రాజ్యాలు ఉన్నాయి. కళ చెప్పాడు, దాని భావం చెప్పాడు. అక్కడ దానియేలు ప్రవక్త ఉన్నాడు. అలాగే యోసేపు కాలంలో కూడా ఫరోకి కళ ఇచ్చాడు దేవుడు. కళ ఇచ్చినంత మాత్రం కళ వచ్చినట్టు గొప్పోడు కాదు. ఇక్కడ జూనియర్ జాక్సన్ కళ వచ్చింది. జూనియర్ జాక్సన్ ప్రవక్త తర్వాత కాదు, కేవలం కళ ఇచ్చాడంతే. కళ ఎవరికైనా వస్తుంది. కళ వచ్చినంత మాత్రాన ప్రవక్త తర్వాత నేనున్నానని చెప్పడం కాదు. ప్రవక్త తర్వాత ఎవరు లేరు. రంగం పైన బలిష్ఠైన దూత ఉన్నాడు. ప్రకటన 10లో బలిష్ఠైన దూత దిగి వచ్చాడు. బలిష్ఠైన దూత దిగి వచ్చి తన వధువుని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఫరోకి కళ వచ్చింది. వచ్చిన కళ అక్కడ యోసేపు అనే ప్రవక్త ఉన్నాడు. యోసేపు అనే ప్రవక్త ద్వారా ఆ కళ వివరించబడింది. అందుకే దానియేలు కళ వివరిస్తున్నప్పుడు, నేనేదో గొప్పవాడిని, ఈ కళ నేనే చెప్పగలని చెప్పలేదు. ఇది దేవుడు మాత్రమే, పరలోకమునున్న దేవుడు మాత్రమే దీన్ని బయలుపరచగలడు. మర్మములు బయలుపరిచేది ఎవరంటే పరలోకపు దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్తలు ఎవరిని కనబరిచారో తెలుసా? దేవుడిని కనబరిచారు. ప్రవక్తలు ఎవరిని చూపించారో తెలుసా? దేవుడి వైపు చూపించారు. ప్రతి ప్రవక్త కూడా, ప్రతి వర్తమానికుడు దేవుని వైపు నడిపిస్తాడు. అందుకే విలియం బ్రన్హాం ఎప్పుడు కూడా దేవుని వైపు చూపించాడు, వాక్యం వైపు చూపించాడు. వర్తమానికుడి వైపు చూడొద్దు, వర్తమానం వైపు చూడండి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రవక్త ఎప్పుడు వాక్యం వైపు చూపించాడు. అందుకే ఏ ప్రవక్త కూడా తన వైపు చూపించుకోలేదు. ప్రవక్త ఇప్పుడు స్పెషల్ గిఫ్ట్ ఇది. దర్శనం చూశాడు. అంతటి గమనించండి, అతడు నన్ను వారగా చూచాడని చెప్పాడు. అందువల్ల వెనుకకు వెళ్ళి చూశాడు. అతడు చూచుండగా నేను ఒక కొండపైకి వచ్చుచున్నానని, వెంటనే నేను మాయమైపోయానని చెప్పాడు. ఏమైనదని అతడు ఆశ్చర్యపోయాడు. అతడు ఆ విధంగా క్రిందికి వెళ్ళుచుండగా ఒక చిన్న సెలయేరు అక్కడ ప్రక్కగా వచ్చుచు చీలికలై ఎడమ ప్రక్కకు పోయినది. అది సరి నేను తలంచుచున్నాను. బేలర్ సోదరా, అవును. అతడు గమనించుండగా నా ప్రక్కన ఒక పెద్ద భయంకర జలపాతముల ఫలితముగా అక్కడ ఒక బావి కనబడినది. అందులో నుండి నీరు పైకి వేగముగా వెలుపలకు కొమ్మరించబడుచున్నవి. అయితే మరలా భూమి లోపలికి వెళ్ళుట లేదు. అప్పుడు అతడు ఆ చిన్న సెలయేరు ప్రక్కగా చూశాడు. అక్కడ కొన్ని చిన్న జంతువులు గుండ్రని చెవులతో ఉండుట చూశాడు. నేను వాటిలో ఒక దాన్ని తీసుకున్న వల్లనే ఆ సెలయేరును దాటాను. 138వ పారాగ్రాఫ్. అప్పుడు అతడు నన్ను గురించి ఆలోచించాడు. అతడు అక్కడున్న చిన్న గుట్టను ఎక్కి చూసినప్పుడు అక్కడ ఒక ఇరుకైన బండ కొనను చూసి నేను అక్కడ నడిచి వెళ్ళటకు చూశాను. అయితే అక్కడ ఏమీ లేదని చెప్పుచు అతడు కలత చెంది, మన సోదరునికి ఏం జరిగినది, బ్రహ్మం సోదరునికి ఏం జరిగినది, ఆశ్చర్యంగా ఉన్నదేదని చెప్పాడు. అప్పుడు అతడు భయపడుచుండగా నేను ఎక్కడో మాట్లాడుట విన్నాను. నేను ఒక కొండపైన నిలిచి ఉండి సోదరుడు బేలర్తో ఒక కళకు వివరణ చెప్పుచుంటిని. ఆ కళ వివరణ కొంతకాలం క్రితం ఆయనతో చెప్పాను. మరియు ప్రభువుకై వేచి ఉండమని చెప్పుచు ఒక దినం అతడు ఒక దీపంలో అతడు అక్కడ ఉండుట కలుసుకుందని చెప్పాను. మరియు ఆయన అక్కడ ఉన్నాడు. ఆ కళ వివరణ చెప్తుంది. చాలా జాగ్రత్తగా ఉందండి. ఆ కళ వివరణ ఇదే. అంత పెద్దగా ఉన్న సెలయేరు జీవ సెలయేరు.
జీవశల అంటే జీవజల నది, జీవజల నదిగా ఉన్నది. దాని పడమటి దిశగా నేను వెళ్ళుచున్నాను. ప్రతి కళలో పశ్చిమ వైపుకి వెళ్తా ఉన్నారు. అతడు కూడా వెళ్ళుచున్నాడు. ఎందుకనగా అతడు ఒక బాటపై వెళ్ళుచున్నాడు. అతడు ఆ బాట వెంబడి పరిగెడుచున్నాడు. ఆ మరుపక్క అధికమైన పచ్చిగడ్డి ఉన్నది, అయితే చిక్కగా అడవిలాగా ఉన్నది. ఆ విధంగా మనం ప్రభువుని వెతికిదము. దేవుని ఆహారము ఆ కఠినమైన విధానంలో వెతికేదము. దేవుని ఆహారము ఆ కఠినమైన విధానంలో వెతికేదము. దేవుని మార్గం ఎప్పుడు కఠినంగా ఉంటుంది. దేవుని మార్గం ఎప్పుడు నేరో, అది ఇరుకైన మార్గం, అది విశాలమైన మార్గం కాదు. అది దేవుని మార్గం ఇరుకైన మార్గము. ఆ పశువులను చుట్టుకొని ఉండినది, అది ఈ సంఘమే. ఆ దర్శనములో ప్రవక్త చుట్టూ పశువులు ఉన్నాయి. ప్రవక్త చుట్టూ ఎవరున్నారు? సంఘం ఉన్నది. హల్లెలూయా. అది ఈ సంఘమే. వారిని మరొక ప్రక్కగా ఉంచుట అనగా పశువులు సాధారణంగా సులువైన మార్గంలో వెళ్ళును. సులువైన మార్గాన్ని ఎన్నుకుంటారు. అవి సమస్యలుగా ఉన్నవి. ఆ దారి సమస్తను సూచించుచున్నది. ఏదైతే విశాలంగా ఉన్న దారి ఉన్నదో అది సమస్తలై ఉన్నవి. ఏదైతే ఇరుకుగా ఉన్నదో అక్కడ ప్రవక్తతో కొంతమంది నిల్చున్నారు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అది బ్రహ్మ టబర్కల్ చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఉంటున్నారు ఇక్కడ. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు అక్కడ ఆహారం ఉన్నదని చెప్తున్నాడు. అవునా? ప్రవక్తతో కొంతమంది ఉన్నారు, అది ఈ సంఘం అని చెప్తున్నాడు. విశాలమైన మార్గం ఉంది, అది సమస్తలు వెళ్ళే మార్గం. అది అవునా? మనం గమనించినట్లయితే పెర్గమా సంఘ కాలంలో మనం చూసినట్లయితే ప్రవక్త ఎలా చెప్తున్నాడు. ఇది మీకు మనం చెప్పిన మెసేజ్ బిలాము సిద్ధాంతం మీద చెప్పినప్పుడు పెర్గమా సంఘ కాలము తీసారా? నోట్ అవుట్ ఆఫ్ పారాగ్రాఫ్. చాలా జాగ్రత్తగా వినండి. ఒక్క పాయింట్ చెప్పి నేను ముందుకెళ్తాను. చాలా చూడండి, ఇక్కడ నోట్ అవుట్ ఆఫ్ పారాగ్రాఫ్లో ఇది ఫినెహాస్ రోసం గురించి బోధించినప్పుడు చెప్పాను మీకు, సమస్తగా ఎలా మారిపోయినాయో. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ దేవుడు అపోస్తుల ద్వారానే సంఘాన్ని స్థాపించాడు. అవునా? సంఘాన్ని స్థాపించినప్పుడు ఇప్పుడు రోమ్ ఏం తీసుకొచ్చిందంటే హింసను తీసుకొచ్చింది. హింసను తీసుకొచ్చినప్పుడు చూడండి, అక్కడ నోట్ అవుట్ ఆఫ్ పారాగ్రాఫ్ ఇలా చెప్తా ఉన్నాడు ప్రవక్త. నిరంతర మతంలో తాము వివాదపడటం వలన క్లాడియా చక్రవర్తి వారు రోము నుండి బహిష్కరించెను. ఆ పట్టణంలో నుండిన యూదులు బహిష్కరించబడటం వలన ఆ చిన్న సంఘం యొక్క వెన్నుముక విరిగిపోయినట్లయినది. బహుశా పెద్దలు యూదులుగా ఉండరేమో కనుక అది కూడా పోయినది. సభ్యులు హాజరు కాలేదు, మరి మార్గదర్శిగా వాక్యము రాయబడలేదు కనుక ఈ చిన్న మంద దారి తొలగిపోవటం చాలా తేలికగా జరిగినది. లేక వేదాంత పండితులు వీరికి తేలిగ్గా ఆ దినము గల అన్యబోధ వైపు త్రిప్పగలిగిరి. క్రూరమగు తోడేళ్ళు చొరబడినవి. పౌలు ఏం చెప్పాడు? నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయని చెప్పాడు. ఇప్పుడు స్థాపించింది అపోస్తలుల సంఘం. ఎప్పుడైతే ఆ రోమ ప్రభుత్వం ద్వారా బహిష్కరించబడ్డారో సంఘము యొక్క వెన్నుముక్క విరిగిపోయింది. వాళ్ళు ఎప్పుడైతే సంఘమునికి రావడం మానివేశారో వాళ్ళు అన్యత్వంలో కలిసిపోయారు. విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళే సమస్తగా మారిపోయారు. హల్లెలూయా. సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఎప్పుడైతే కరోనా వైరస్ వచ్చిందో సంఘానికి అటెండ్ అవ్వడం ఆగిపోయారు. వాక్యం వినటం ఆగిపోయారు. వాక్యం తినటం ఆపేశారు. హల్లెలూయా. చాలామంది నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయారు. అన్యత్వంలోకి వెళ్ళిపోయారు చాలామంది. హల్లెలూయా. అసలైన వర్తమానం వచ్చేసరికి దాన్ని పట్టుకునే వాళ్ళు లేరు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అసలైన వర్తమానం వచ్చేసరికి దాన్ని పట్టుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు చాలామంది సంస్థలుగా మారిపోతూ ఉన్నారు. సంస్థ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ నాయకత్వం బదులుగా మానవ నాయకత్వంలోకి వెళ్ళడమే సంస్థ. హల్లెలూయా.
ఇప్పుడు వాక్యానికి బద్ధుడి కావట్లేదు, వాక్యానికి సరెండర్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎంటైర్ మెసేజ్లో కూడా సంస్థలుగా మారిపోతూ ఉన్నాయి, మనిషి నాయకత్వం కింద పోతూ ఉన్నాయి. ప్రవక్త ఏ వర్తమానం అయితే తీసుకొచ్చాడో ఆ వర్తమానం కొరకు నిలబడటం లేదు. ఇప్పుడు ఏం తీసుకొచ్చాడు ఆయన? 7 ముద్రల వర్తమానం. హల్లెలూయా. ఆ 7 ముద్రల వర్తమానం అసలైన వర్తమానం. ఆ వర్తమానంకి వచ్చేసరికి దాన్ని త్రోసివేస్తూ ఉన్నారు. మర్మం లెక్కలేదు, ముద్రలు అక్కర్లేదు, డానియేలు అభివరాలు అక్కర్లేదు, పాత్రలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నువ్వు 7వ దూతని నమ్మితే చాలు, పరలోకం పోతావు. హల్లెలూయా. ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం ఏంటి? ప్రవక్త తీసుకొచ్చిన అసలైన వర్తమానం. హల్లెలూయా. 7వ దూత ద్వారా ఏదైతే సంఘకాలంలో విడిచిపెట్టబడ్డాయో ఆ వాటిని వివరిస్తూ 7 ముద్రల వర్తమానం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ వర్తమానం దగ్గరికి సంఘం రావాలి. ఇప్పుడు ఆ వర్తమానం దగ్గర వధువు రావాలి. ఇప్పుడు అసలైంది వచ్చేసరికి విశాలమైన మార్గం ఎన్నుకున్నారు. ఇది ఇరుకైన మార్గం ఇది. హల్లెలూయా. అందుకే మనం చివరి దినాల్లో ఉన్నాం. ఇప్పుడు దేవుడు నామమున మహిమ కలుగాక. చాలామంది సంస్థలో కలిసిపోతారు, ఈ మెసేజ్లో వల్లే సంస్థలో కలిసిపోతారు, సంస్థలుగా మారిపోతారు. కానీ వధువు వాక్యాన్ని పట్టుకుంటుంది, వధువు వాక్యంతో నిలబడుతుంది. హల్లెలూయా. ఉద్యమం ఎప్పుడు కూడా వధువుతో ఉంటుంది. ఎందుకంటే వధువులో ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆయన. దేవుడు నామమున మహిమ కలుగాక. ఆయన వధువుతో ఉన్నాడు ఆయన. అందుకే అతి కొద్ది మంది మాత్రమే, అతి చిన్న గుంపు మాత్రమే ఈ వర్తమానంతో నిలబడుతుంది. అందరూ నిలబడరు. చాలామంది వచ్చారు వర్తమానంలోకి, అందరూ ఈ వర్తమానంతో నిలబడరు. విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోతారు, అనుకూలమైన బోధలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాక్యంతో నిలబడేది చిన్న గుంపు మాత్రమే. ఆ వర్తమానాన్ని పట్టుకునేది ప్రవక్త ఏ క్రీమ్ అయితే తీసుకొచ్చాడు, ఏ వర్తమానం అయితే తీసుకొచ్చాడు, దాంతో నిలబడేది కొద్దిమంది మాత్రమే. ఆ కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు చాలామంది సంస్థల్లో కలిసిపోతారు. 140 నేను అతని వెనుకకు మళ్ళించి వారి సమస్యల్లో పోయి చేరక ఉండినట్లు చేశాను. నేను అతని వెనుకకు మళ్ళించి వారు సమస్యల్లో పోయి చేరక ఉండినట్లు చేశాను. అంతలో అతడొక గోడను చూశాడు, దాన్ని దాటి వెళ్ళుటకు అది ఆటంకంగా ఉన్నది. ఆ గోడను దాటి వెళ్ళటానికి ఆటంకంగా ఉన్నది. నేను పడమటికి వెళ్ళుటను నేను వారు నిలుచుటకు ప్రయత్నించాను, అది ప్రభుత్వ పన్ను గురించినై ఉన్నది. ఆ గోడ ఏదో కాదు, ప్రభుత్వం పన్ను గురించి, ఇన్కమ్ ట్యాక్స్ యొక్క కేసు అది. నేను దానిలో నుండి ఏ విధంగా తప్పించుకుంటుందో ఎవరికి తెలియదు. అదే నన్ను అడ్డగించిన గోడ. అయితే ప్రభువు నన్ను దాని ద్వారా తీసుకుని వెళ్ళను. నేను దానిపై ఉంటేని ఆ దీపము అందు సోదరుడు బేలర్ని నేను కలుసుకుందును. ఈ గోడ ఏదో కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఇది. దీన్ని ప్రవక్త ఎక్కడ చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ బాప్తీసం అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు. అది 1958. దీన్ని జస్ట్ చెప్పి నేను 3వ కళ్ళకి వెళ్తాను. అందరికి అర్థమవుతుందా? 1958 సెప్టెంబర్ నెల 28. అందరు ఇక్కడ ఉండండి. పరిశుద్ధాత్మ బాప్తీసం 66వ పారాగ్రాఫ్ 66. ప్రవక్తకి ఇన్కమ్ ట్యాక్స్ కేసు పడింది. అందరు ఇక్కడ ఉన్నారా? ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కేసు పడిందంటే ప్రవక్తకి వచ్చే చెక్స్ కానివ్వండి అవన్నీ కూడా సేవ నిమిత్తం ఖర్చు పెడతా ఉండేవాడు. ఆయన పేరు మీద వచ్చింది కాబట్టి దానికి ట్యాక్స్ కట్టమని ప్రభుత్వం వాళ్ళు ట్యాక్స్ కేసు వేశారు. ఎందుకంటే దేవుని సేవకు వచ్చే ఆ యొక్క డబ్బుని ఆయన సేవకే ఖర్చు పెట్టాడు. అతను ఆయనది కాదు, ప్రవక్తది కాదు అది. ఆయన ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, లేకపోతే మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు కానివ్వండి, ఆయన అకౌంట్కి వచ్చిన సొమ్మంతా కూడా, ఆ డబ్బునంతా కూడా మీటింగ్స్ ఖర్చు నిమిత్తమే ఖర్చు పెట్టేవాడు ఆయన. అయితే ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే అది నీది కాబట్టి, నీ అకౌంట్కి వచ్చింది కాబట్టి దానికి ట్యాక్స్ కట్టాలని కేసు వేశారు. అది ఆ గోడ ఏంటో ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. అందరికి అర్థమవుతుందా? ఆ గోడ ఎలా దాటుకున్నాడో ప్రవక్త దీంట్లో చెప్తున్నాడు. 66 $500,000 కొరకు నాపై న్యాయస్థానం ముందు దావా వేశారు, కేసు వేశారు. మరి వారు ఎందుకు నువ్వు వెళ్ళావు? నీ ఖర్చుల నిమిత్తం చెల్లించుటకు నువ్వు వాడిన డబ్బు వారిది.
నీ ఖర్చుల నిమిత్తం దాన్ని చెల్లించక మునుపు ఆ డబ్బు నీకు చెందినది. నీ సంఘం ద్వారా ఆ డబ్బు నువ్వు చెల్లించితివి. నువ్వు దాన్ని సంఘం ద్వారా చెల్లించినా కానీ మొదటిగా ఆ డబ్బు నీకు చెందిన తగ్గును, ఎందుకంటే ఆయన అకౌంట్కి వచ్చింది కాబట్టి. నేను దాన్ని ఏ చెడు ఉద్దేశంతో చేయలేదు అన్నాను. ప్రవక్త అన్నాడు, నేను చెడు ఉద్దేశంతో చేయలేదు అన్నాను. అవును, నువ్వు అలాగే చేసేటివి, ఎందుకనగా ఒక ప్రేమ కానుక స్వీకరించబడిన నువ్వే వారితో చెప్పితివి అని అన్నారు. అలాగే నేను ఎప్పుడు కానుకను స్వీకరించుతానో ఎవరైనా ఒక్కరు నాకు చెప్పవలనని నేను అడిగాను. సరే, ఉత్తరాల ద్వారా నువ్వు దాన్ని అభ్యర్థించితివా అని అతడు అడిగాను. నేను నా కార్యాలయంలోకి వచ్చి వెదికి చూడండి, నేను ఎవ్వరిని ఒక్క పైసా కూడా అడగలేదు అన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఎలా మాట్లాడదాము, ఏమి చెప్పుదాము అని సింధింపబడి, మీరేమి చెప్పవలనో అది ఆ గడియలో మీకు అనుగ్రహింపబడును అని చెప్పబడి మీకు తెలుసా. మరి నా కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు ఎదురు కూర్చుని ఉండగా వారిలో ఒక్కొక్కరు అన్ని వైపుల నుండి నాపై ప్రశ్నలు వేస్తూ నన్ను ఇబ్బంది పరిచరి. అసలు దాని గురించి నాకు వీళ్ళు కూడా తెలియని వాడిని. మరి వారేమో ఎలాగైనా నీతో నిజము చెప్పించుటకు శత ప్రయత్నాలు చేస్తూ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ నేను ఇరికించడం ఎంతో తరఫీదు పొందిన అటువంటి నేర్పు కలిగిన మనుషులతో ఎవరైనా వారి తెలివితేటలో సరితూగగలరా? అతడు ఎంత మేధావైనా కానీ నా ప్రభుతో అతడు ఎందడికి సరితూగలేడు. తెలుసు కదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏ క్వశ్చన్ చేస్తారో. కానీ దేవుని ప్రవక్త ఈ కేసులో ఇరుక్కుపోయాడు. కానీ ఆ డబ్బుని ఈయన సొంతానికి ఎప్పుడు ఉపయోగించుకోలేదు. సేవ నిమిత్తమే ఖర్చు పెట్టాడు, ఫ్లైట్ టికెట్స్ ఖర్చు పెట్టాడు, అంతర్జాతీయంగా తిరగడానికి ఖర్చు పెట్టాడు. అయితే అది నీ అకౌంట్కి వచ్చింది కాబట్టి, అది నీది కాబట్టి ట్యాక్స్ కట్టాలన్నారు. అలా ట్యాక్స్ లెక్కేస్తే కొన్ని మిలియన్లు ఉన్నది. అంత డబ్బు ప్రవక్త దగ్గర లేదు. కానీ ఆ ట్యాక్స్ కేసులో నుండి దేవుడే ఆశ్చర్యరీతిగా బయటికి తీసుకొచ్చాడు. అది దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ ఒక సహోదరుడు ద్వారా బయటికి తీసుకొచ్చాడు ఆయన. దేవుడు నా మమ్మీ కలిగింది కాక అదే ఆ గోడ అయి ఉన్నది. హల్లెలూయా, అర్థమైందా? రెండవ కళ జీవజల సెలయేరు. హల్లెలూయా. మరి ప్రవక్త బ్రహ్మం కాలంలో ట్యాక్స్ కేసు వేస్తే మరి యేసు కాలంలో కూడా ట్యాక్స్ వేశారు, వేశారా లేదా? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన మీదటి కూడా ట్యాక్స్ కేసు ఉన్నది. ప్రవక్తకి ఏదైతే జరిగిందో రెండవ నిర్గమం ప్రవక్తకి అదే జరిగింది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 24వ వచనం. అందరు ఇక్కడే ఉన్నారా? నేను చాలా నెమ్మదిగా వెళ్తా ఉన్నాను, ఎందుకంటే ఇది స్పష్టంగా అర్థం కావాలి మనకి. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు, అందరు తీసారా? మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరసెక్కేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు పేతురు దగ్గరికి, మీ బోధకుడు అరసెక్కేలు చెల్లింపడా? యేసు ప్రభు మీద కూడా ట్యాక్స్ వేశారు వీళ్ళు. మీ బోధకుడు అరసెక్కేలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించు నన్నును. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే ఏసా సంగతి ఎత్తి, సీమోను నీకేమి తోచుతున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరం కలగజేయకుండానట్లు నువ్వు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాన్ని నోరు తెరిచిన ఎడల ఒక సెక్కేలు దొరుకును, దాన్ని తీసుకుని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను. వేశారు ఆయన పైన ట్యాక్స్ కేసు. యేసు ప్రభు మీద కూడా ట్యాక్స్ కేసు వేశారు. మరి ప్రవక్త మీద వేయడానికి ఏంటి? హల్లెలూయా. ఇన్కమ్ ట్యాక్స్ కేసు వాళ్ళు వచ్చారు పేతురు దగ్గరికి, ఆయన కూడా ట్యాక్స్ కట్టాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ట్యాక్స్లోకి అందరిని తీసుకొస్తుంది ప్రభుత్వం. యేసు ఎప్పుడు జన్మించాడు? ట్యాక్స్ వేసిన కాలంలోనే జన్మించాడు. ట్యాక్స్ కట్టే కాలంలోనే యేసు జన్మించాడు. మరియ గర్భవతి అయింది అక్కడ. హల్లెలూయా. అమ్మాయి కనడానికి, యేసు కనడానికి సిద్ధపడుతున్న సమయంలోనే ఆ యొక్క మరి అక్కడ ట్యాక్స్ తీసుకొచ్చారు. మరి ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు నీ పాన్ కార్డ్ ఎందుకు అడుగుతున్నారు? నువ్వు ఒక 50,000 బ్యాంకులో వేస్తే ఖచ్చితంగా నీ పాన్ కార్డు అడుగుతారు. ఎందుకు తెలిసి? నిన్ను కూడా ట్యాక్స్లో తీసుకొస్తున్నారు ఇప్పుడు. అంటే నువ్వు చేసే లావాదేవీలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి. నువ్వు ఫోన్లో చేసే లావాదేవీలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఇప్పుడు.
ఎక్కడి నుంచి తప్పించుకోవడం లేదు. సేమ్ యేసు కాలంలో ఎలాగైతే ట్యాక్సులు విధించినప్పుడు అక్కడ మరియా గర్భవతి అయి యేసుకి జన్మనిచ్చిందో, ఇప్పుడు కూడా ఈ మరియా వాక్యం ద్వారా గర్భం ధరించింది, ఇప్పుడు కూడా ట్యాక్స్ విధిస్తూ ఉన్నది. ఈ ట్యాక్స్ ఇక్కడ ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచమంతా. మోడీ ప్రపంచమంతా తిరుగుతున్నాడు, ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచమంతటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఎవరు డబ్బులు పట్టుకుని వెళ్ళరు, ఓన్లీ కార్డు ఇష్టం అంతే, చిల్లర పట్టుకెళ్తారు అంతే. అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్, అదంతా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఏ కాలంలో ఉన్నాం మనం? యేసు జన్మించే కాలంలో. ఆ ప్రకటన 12వ అధ్యాయంలో ఆ కననైన స్త్రీ యేసుకి జన్మనివ్వబోతా ఉన్నది. ఆ కాలంలో మనం ఉన్నాము. అందుకే ఇప్పుడు కూడా ట్యాక్స్, ప్రతి దానిపైన ట్యాక్స్, ఏ వస్తువు కొన్న ట్యాక్స్. ఎందుకు? పన్నుల కాలంలో మనం ఉన్నాము. ఇప్పుడు ఈ కాలంలోనే యేసు భూమి పైన జన్మించాలి. ఇప్పుడు ఛాయ నీడ, ఇప్పుడు నిజ రూపం జరుగుతూ ఉన్నది. అర్థమైంది కళ? జూనియర్ జాక్సన్ కల్లో పశ్చిమ వైపుకి వెళ్ళమన్నాడు, వెళ్ళాడా ప్రవక్త? అక్కడ బ్లాస్ట్ అయ్యింది. 7 దూతలు ప్రవక్తలను కలుసుకున్నారు. అక్కడ తెల్లని రాయి పని ఏమీ రాయబడలేదు. హల్లెలూయా. ఆ వర్తమానాన్ని ప్రవక్త తీసుకొస్తా ఉన్నాడు. జెఫర్సన్ విల్లుకి వచ్చి 7 ముద్దలు బోధించాడు. ఈ బేలర్ యొక్క కళలో ఇక్కడ మనం గమనించినట్టయితే జీవజల నది ఉన్నది. మళ్ళీ ఇక్కడ పశ్చిమ వైపు వెళ్తూ ఉన్నాడు. ప్రతి కళలో పశ్చిమ వైపు వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ విలికైన మార్గంలో చాలా కొద్ది మంది నిలబడ్డారు. అక్కడ ఆహారం ఉన్నది, ప్రవక్త దగ్గరే ఆహారం ఉన్నది, ఈ కాలపు వర్తమానం ఉన్నది. ఆయనతో కొద్దిమంది నిలబడ్డారు. చాలామంది విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోయారు. అదే సమస్యలు అయి ఉన్నాయి. ప్రవక్తకు ఒక అడ్డుగాడు ఉన్నది, అదే ఇన్కమ్ ట్యాక్స్ యొక్క గోడ. ఇన్కమ్ ట్యాక్స్ పన్ను చెల్లించే పన్ను కేసు ఉన్నది. ఆ పన్ను కేసు నుంచి బయటకు వచ్చాడు. దేవుడు ఆశ్చర్యమైన కృప ద్వారా బయటకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు 3వ కళకి వెళ్తున్నాను. దీన్ని చెప్పి నేను ముగిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. 141. అందువల్ల అది జరిగిన వెంటనే సోదరుడు రాయ్ రాబర్సన్, సోదరుడు రాయ్, ఈ రాత్రి మీరు ఇక్కడ ఉన్నారా? అవును ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఏమిటి? ఆయన నన్ను పిలిచి అక్కడికి కళ వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు 3వ కళ రాయ్ రాబర్సన్, మొదటి కళ జూనియర్ జాక్సన్, 2వ కళ సోదరుడు బీలర్, 3వది రాయ్ రాబర్సన్. ఈ కళలన్నీ మీకు ప్రింట్ పడిపోవాలి. అందుకే వర్తమానం మరలా చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. కళ వచ్చిందని చెప్పాడు. ఆ పశువుల చుట్టూ నిలిచినట్లు కలగా నేను. ఇప్పుడు అది 3వ కళగా ఉన్నది. ఆ పశువుల చుట్టూ నిలుచుట, అక్కడ అధికమైన గడ్డి కావాల్సినంత ఉన్నది. గడ్డి చాలా ఉన్నది అక్కడ. మన సహోదరులందరూ ఒక్కటిగా ఉన్నారు. మనందరం కలిసి భోజనముకై ఒక్క స్థలంలో చేరాము. అప్పుడు సోదరులు సాత్మన్ లేచి ఏలియా, ఆ గొప్ప ప్రవక్త ఇక్కడ ఈ దినము మధ్యాహ్నం మాట్లాడనై ఉన్నాడని చెప్పాను. ఏంటి? ఏలియా వచ్చి మాట్లాడతాడా? బ్రహ్మ వచ్చి మాట్లాడతాడని చెప్పలేదు, ఏలియా అంటున్నాడు ఆయన. దేవుడు నా మమ్మీ కళ్ళు కాక. ఏలియా ఎప్పుడు బోధించాడు? మధ్యాహ్నం వచ్చి బోధిస్తాడంట. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నది? ఇది ఉంది. దేవుడు నా మమ్మీ కళ్ళని కాక. ఏలియా వచ్చి మధ్యాహ్నం బోధిస్తాడు. హల్లెలూయా. ఫ్రెడ్ షాద్మన్ అంటా ఉన్నాడు, నేను బైబిల్లోకి తీసుకెళ్తాను. బ్రదర్ ఫ్రెడ్ షాద్మన్ రైజ్డ్ అప్ అండ్ సెడ్, ఎలీజా ద గ్రేట్ ప్రాఫెట్ విల్ స్పీక్ ఫ్రమ్ హియర్ టుడే అట్ నూన్. మధ్యాహ్నం వచ్చి ఏలియా అనే గొప్ప ప్రవక్త ఈ దినం మధ్యాహ్నం మాట్లాడతాడు. రాజుల గ్రంథం 18వ అధ్యాయము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఏలియా, అందరు తీసారా? అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, ఇది కర్మేలు పర్వతం దగ్గర జరుగుతున్న సంఘటన.
కర్మెల్ షోడౌన్ ఇది. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తను పిలిచి, మీరు అనేకలై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయండి. ఇక్కడ 400 మంది ప్రవక్తలతో సవాల్ చేస్తున్నాడు ఈయన. ఏలియా ఒక్క ప్రవక్త, 400 మంది బయలు ప్రవక్తలు. మీరు అనేకలై ఉన్నారు కనుక మీరు మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమి కింద వేయవద్దని చెప్పగా వారు తమకియబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఎవరు? బయలు ప్రవక్తలు బోధించారు. హల్లెలూయా. బయలు ప్రవక్తలు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుము. బయలు పేరుని బట్టి ప్రార్థన చేశారు కానీ ఒక్క మాట అయిన ప్రత్యుత్తరం ఇచ్చివాడవడం లేకపోగా వారు చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయి మొదలుపెట్టారు. మధ్యాహ్నము కాగా, ఎట్ నూన్ టైం, మధ్యాహ్న సమయంలో ఇప్పుడు ఏలియా వస్తా ఉన్నాడు. మరి కలలో ఏమున్నది? మధ్యాహ్నం వచ్చి గొప్ప ప్రవక్త ఏలియా వచ్చి మాట్లాడనై ఉన్నాడు. ఏలియా ఎప్పుడొచ్చి మాట్లాడాడు? మధ్యాహ్న సమయములో. కళ ఇక్కడ అలా ఉన్నది, రాజుల గ్రంథంలో అలాగే ఉన్నది. ఏలియా మధ్యాహ్నం వచ్చాడు. ఇప్పుడు మధ్యాహ్నం కాగా ఏలియా, ఇప్పుడు ఏలియా మాట్లాడుతుండే. ఏలియా ప్రసంగం ఎప్పుడు? మధ్యాహ్నం. వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా, క్షమించండి దగ్గు వస్తుంది, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములు కోసుకొని ఉండరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటనము చేసి వచ్చేది కానీ మాటైనను ప్రత్యుత్తరమిచ్చేవాడైనను లక్ష్యం చేసిన వాడైనా లేకపోయాను. అప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు? ఆయన నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడి కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠం బాగు చేసి, ఏలియా ఏం చేయాలి ఇప్పుడు? బలిపీఠాన్ని బాగు చేయాలి. ఇప్పుడు తిరిగి బలిపీఠం కట్టాలి. ఇప్పుడు ఆది అపోస్తలుల బోధ వైపు తెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. తిరిగి మళ్ళా విశ్వాసం దగ్గర నుంచి ఏలియా కట్టాలి ఇప్పుడు బలిపీఠాన్ని. బలిపీఠం బాగు చేసి ఏం చేస్తున్నాడు ఈయన? రిపేరింగ్ చేస్తున్నాడు బలిపీఠాన్ని. తిరిగి కడతా ఉన్నాడు ఆయన. పడిపోయిన బలిపీఠాలు కట్టే పరిచర్య ఏలియాదై ఉన్నది. మరి మన కాలపు ఏలియా ఏం చేశాడు? ఆ పడిపోయిన బలిపీఠాలని తిరిగి బాగు చేశాడు ఆయన. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేలుకు వాగ్దానం ఉంది, యాకోబు సంతతి గోత్రం లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకుని, ఆది అపోస్తలుల బోధ వైపు 12 రాళ్ళు, 12 నక్షత్రాలు. హల్లెలూయా. ఆది అపోస్తలుల బోధ వైపు రాళ్ళను తీసుకుని ఆ రాళ్ళ చేత యెహోవా నామం ఒక బలిపీఠం కట్టించి మళ్ళీ సరైన ఆర్డర్లో కడుతున్నాడు ఈయన. ఆది అపోస్తలుల బోధ తీసుకొస్తా ఉన్నాడు. దాని చుట్టూ 2 మానికలు గింజలు పట్టంత లోతుగా కందమొకడు త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అదైన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగే చేసరి, 3వ మారును చేయడని వారు 3వ మారును చేసరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను.
మరి అతడు కందకమును నీళ్లతో నింపును. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా సాయంకాల సమయంలో వెలుగుండును. అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ సమయములో ఏలియా దగ్గరికి వచ్చేలాగా ప్రార్థన చేస్తును. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయేల్ దేవా, ఇజ్రాయేల్ మధ్య నువ్వు లేచి దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకునై ఉన్నాననియు ఈ కార్యములను నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనబచ్చుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవాను నీవే దేవుడివై ఉన్నావనియు నీవు పాడుకున్నాడట. నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదును నీవు. ఏలియా పరిచర్య ఏంటి? పిల్లల హృదయాన్ని తండ్రుల తడి తిప్పడం. ఉందా ఇక్కడ ఏలియా పరిచర్య? పిల్లల హృదయాన్ని తండ్రుల తడి తిప్పడం. ఈ జనులకు తెలియనట్టుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దాన బలి పశుమాంసం కట్టెల రాళ్ళ బుగ్గిని దహించి కన్నకమున నీళ్ళారిపోజేశాను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తారు. అప్పుడు ఏలియా ఒక్కడినైనా తప్పించుకుని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకుని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి అక్కడ వారిని వధించాను. మొత్తం చంపేశాడు. 400 మంది ప్రవక్తలను హతం చేసేసాడు. అప్పుడు ఏలియా పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నువ్వు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోను. కానీ ఏలియా కర్మెలు పర్వతం మీద పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొను. తర్వాత అతడు తన దాసుని పిలిచి నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పార చూసి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూసి ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం పైకి ఎక్కుచున్నదని. మళ్ళా మేఘం వచ్చింది. ఇప్పుడు ఏలియా ఏం తీసుకొచ్చాడంటే తొలకరి వర్షమును, ఉపదేశపు వర్షమును, పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టడము, పిల్లలు దాని తండ్రి దడి తిప్పడము. హల్లెలూయా. రాయబడిన మర్మములన్నీ కూడా దైవికమైన విధానంలో బయలుపరచడము. 6 సంఘకాలంలో పడున్న మర్మములన్నీ కూడా బయటికి తీసుకురావడము. ఆ మర్మయుక్తమైన రాతలకు అర్థము చెప్పడము. అది తొలకరి వర్షము. మరి ఇప్పుడు వస్తుందండి కడవరి వర్షం. కడవరి వర్షం ఎవరు తీసుకొచ్చారు? బలిష్ఠుడైన దూత. అందుకే ఇక్కడ మేఘం వచ్చింది. ఇక్కడ కడవరి వర్తమానం ఏం చేస్తుంది? హల్లెలూయా. ఏదైతే గింజగా ఉన్నదో, హల్లెలూయా, ఆ గింజ ఆ యొక్క పరిపక్వ స్థితిలోకి రావడానికి, చెట్టు పైన గింజ ఉన్నదా లేదా? ఆ గింజ పరిపక్వ స్థితిలోకి రావడానికి కడవరి వర్షం. అదే 7 ముద్రల వర్తమానం. 7 ముద్రల వర్తమానం ఏం చేస్తా? నిన్ను పరిపక్వతలోకి తీసుకొస్తుంది. ఉందా మన కాలం? ఏలియా ఎప్పుడు ప్రసంగం చేశాడు? మధ్యాహ్నం వచ్చి మాట్లాడనై ఉన్నాడని చెప్పింది. మనందరం భోజనం చేసి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయారు. అప్పుడు అతడు ఎందుకు మీరు వేచి ఉండి మాట్లాడినది వెనుకనే వెళ్ళిపోతున్నారు ఆశ్చర్యపడు. చాలామంది వెళ్ళిపోయారు. ఏలియా వచ్చి మాట్లాడతాడు మధ్యాహ్నం అని సాత్మని చెప్పాడు, కానీ ఈ లోపలే వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయారు. ఏలియా ఏం చెప్పాడో తెలీదు. ఏలియా ఏం తీసుకొచ్చాడు? ఏం తీసుకొచ్చాడు ఏలియా? 6 సంఘకాలలో పడున్న మర్మములను, రాయబడిన మర్మములను బయలుపడి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కదా, కడవరి వర్షం. ఆ బలిసిన దూత వచ్చి ఆ ప్రేలుడి శబ్దం విన్నప్పుడు, ఆయన అక్షుషానికి వెళ్ళినప్పుడు, ఆ పశ్చిమ దిశకు వెళ్ళినప్పుడు, ఆ సన్సెట్ పర్వతం పైన ఆయన పెద్ద ప్రేలుడు వినిపించినప్పుడు, ఆ 7 దూతలు వచ్చినప్పుడు ఒక వర్తమానాన్ని పొందుకున్నాడు ఆయన. అదే 7 ముద్రల వర్తమానం. అది వచ్చేసరికి ఎవరు లేరు. అద్భుతాలు, స్వస్థతలు, సువార్త మీటింగ్స్ ఇవన్నీ వెంబడించారు. కానీ అస్సలైన వర్తమానం వచ్చేసరికి ఎవరు లేరు అక్కడ. సేమ్ అలాగుంది ఇప్పుడు పరిస్థితి. అసలైన వర్తమానానికి వచ్చేసరికి పట్టుకున్న వాళ్ళు లేరు. కానీ కొద్ది ముగింపు ఉంటుంది.
చిన్న గుంపు ఉంటుంది. ఏలియా వర్తమానం పట్టుకునే గుంపు, ఏలియా వచ్చి ప్రసంగం చేస్తాడు, ఆ ప్రసంగాన్ని పట్టుకునే గుంపు కొద్దిమంది మాత్రమే ఉంటారు. చాలామంది వెళ్ళిపోయారు. పరిస్థితులు అలా లేదు. ఇప్పుడు వర్తమానం చాలామంది నమ్మారు, 7వ దూతని నమ్మారు. కానీ అసలైన వాక్యం వచ్చేసరికి, ఆ 7 ముద్దులు పట్టుకునే స్థాయికి వచ్చేసరికి ఎవరు లేరు అక్కడ. వారు వేచి ఉండి మాట్లాడినది వెనకనే వెళ్ళిపోతున్నారు. కళ ఇప్పుడు జరుగుతున్నది అదే. ఏలియా మధ్యాహ్నం వచ్చి బోధించాడు. అర్థమైందా? హల్లెలూయా. దేవుడు నామని మమ్మికలను గాక. ఏలియా బోధించాడా? ఏలియా ఏం తీసుకొచ్చాడు? తొలకరి వర్షం. అదే కడవరి వర్షం వర్తమానం, అదే 7 ముద్రల వర్తమానం. దేవుడు ఏలియాలో కుమ్మరించుకొని మాట్లాడాడు. ఆర్భాట వర్తమానం 1963 నుంచి 1965 వరకు ఆర్భాట వర్తమానం. అది 7 ముద్రల వర్తమానం. కానీ ఆ వర్తమానం వినడానికి ఆసక్తి లేదు. హల్లెలూయా. అందుకే జనులకు ఆసక్తి లేదు ఇప్పుడు వాక్యం వినడానికి. గంటలు గంటలు కూర్చుని వాక్యం వినడానికి ఆసక్తి లేదు. కానీ ఎవరికి ఉంటుందో తెలుసా? ఎవరైతే విత్తనాలుగా పరిచర్య, అద్భుతాలు, స్వస్థతలు, హృదయాశ్యాలు. ప్రజలు అనేక మంది వచ్చారు, గుంపులుగా వచ్చారు. కానీ 3వ విడుపు పరిచర్య వాక్యం తెరవబడుట. వాక్యం తెరబడేసరికి ఎవరు లేరు, అందరు విడిచిపెట్టారు. హల్లెలూయా. మేము ప్రవక్త బ్రహ్మంతో ఉన్నాం, బ్రహ్మంతో ఉన్నా ఎత్తపడం. యేసుక్రీస్తు 70 మంది శిష్యులు ఉన్నారు. మేము ఏసుతో తిరిగాం, ఏసుతో అద్భుతాలు చేసాం. 70 మంది చెప్పి సాక్ష్యాలు అవే. ఏసుతో ఉన్న వాళ్ళు 70 మంది ఒక్క మాటతో వెనకపోయారు. బ్రహ్మంతో ఉన్న వాళ్ళు తప్పుడు సిద్ధాంతాల్లోకి పోయారు. బ్రహ్మంతో ఉండడం కాదు, వాక్యంతో ఉన్న వాళ్ళు చూసుకో. బ్రహ్మంతో ఉన్న వాళ్ళు కొద్దిమంది వాక్యంలో ఉన్నారు. ఆ తలరాయిన తెరు చూస్తూ ఉన్నారు. చాలామంది ఉన్నారు బ్రహ్మంతో, కొద్ది గుంపు ఉన్నారు. వాళ్ళు ప్రవక్త బ్రహ్మం ఏదైతే తీసుకొచ్చాడో ఆ వర్తమానంతో నిల్చున్నారు ఇప్పటికీ. కానీ చాలామంది మేము బ్రహ్మంతో ఉన్నాం, బ్రహ్మంతో తిరిగాం, బ్రహ్మం కోటాలకు అటెండ్ అయ్యాం. చాలామంది తప్పుడు సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయారు. కానీ బ్రహ్మంతో ఉండడం కాదు, బ్రహ్మం చెప్పిన వాక్యంతో ఉండాలి. నువ్వు ఏసుతో ఉండడం కాదు, ఏసుతో ఉండడం కాదు, ఏసు తీసుకొచ్చిన వాక్యంతో ఉండాలి. నువ్వు ఆయనే జీవాహారమై ఉన్నాడు. నా రక్తం తిని నా శరీరం తిని నా రక్తం త్రాగోడి నిత్య జీవం గలవాడు అన్నాడు. 70 మంది వెళ్ళిపోయారు. వాళ్ళు ఏసుతోనే ఉన్నారు, వాళ్ళు ఏసుతోనే నడిచారు. వాళ్ళు అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకరాలు చూశారు. మొదటి ఇడుపులో ఉన్నారు, 2వ ఇడుపులో ఉన్నారు, బయటకు వెళ్ళిపోయారు. కానీ కొద్ది గుంపు ఉన్నది, నిత్య జీవపు మాటలు గలవాడు. నీ యొద్ద నుంచి ఎక్కడికి వెళ్ళుదాము ప్రభువా అన్నారు వాళ్ళు. సేమ్ ఇప్పుడు కూడా అంతే. అసలైన వర్తమానంకి వచ్చేసరికి పట్టుకున్న వాళ్ళు లేరు. కానీ ఒక గుంపు ఉంటుంది, చిన్న గుంపు ఉంటుంది. నేను ఎంత నెమ్మదిగా బోధిస్తున్నట్టు మీరు నాటుకోవాలి. అది ఆ పట్టుకునే గుంపులో ఉండాలి మీరు. ప్రవక్త ఏ వర్తమానం మీద తీసుకొచ్చాడో ఆ వర్తమానం పట్టుకునే గుంపు భూమి పైన ఉన్నది. ఇప్పుడు ఆ 7 ఉరుముల వర్తమానం పట్టుకునే గుంపు ఏ తప్పుడు సిద్ధాంతంలోకి వెళ్ళకుండా ఆ తలరాయి వైపే తెరు చూస్తూ ఆ వర్తమానం పట్టుకునే గుంపు ఇప్పుడు భూమి పైన ఉన్నది. ఆ గుంపు మాత్రం వాక్యంలో అటు ఇటు కదలదు, ఎడమ కానీ కుడికి కానీ వెళ్ళదు. ప్రవక్త ఏదైతే తీసుకొచ్చాడో దాంతోనే నిలబడుతుంది. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. 4వ కళ దీన్ని చెప్పి ముగిస్తాను. ఉంటారా? దీన్ని చెప్పి ముగిస్తాను, మిగతాది నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. 143వ పారాగ్రాఫ్ గమనించండి. 142. ఇప్పుడు ఏ విధంగా సోదరుడు జాక్సన్ చెప్పిన దాంతో సరిపోయిందో చూడండి.
అది ఖచ్చితంగా ఏకమొగట చూడండి. సోదరుడు బేలర్ ఏమి చెప్పునో దానితోనే సరిపోయింది. ఏ ఒక్కరూ దాన్ని తెలుసుకున్నట్టుకు వేచి ఉండలేదు. జాక్సన్ కల్లా ఏం చెప్పాడు? దీని వైపే తెరు చూడండి అని చెప్పి ఆయన పశ్చిమానికి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు వారి మార్గాల్లో వెళ్ళిపోయారు. కొద్దిమంది మాత్రమే ఉన్నారు. సేమ్ బేలర్ కలర్లో కూడా సాత్మాన్ వచ్చి ఏం చెప్పాడు? మధ్యాహ్నం ఏలియా వచ్చి ప్రసంగిస్తాడని చెప్పాడు, మాట్లాడతాడని చెప్పాడు. కానీ ఎవరు లేరు, భోజనం చేసి వెళ్ళిపోయారు. సేమ్ అదే కలతో సేమ్ సరిపోతుంది. ఇది కొద్దిమందే ఉంటారు. హల్లెలూయా. 143 గమనించండి. వెంటనే దాని తర్వాత కాలిన్స్, సోదరి కాలిన్స్, సిస్టర్ కాలిన్, మీరు ఇక్కడ ఉన్నారా? సోదరి కాలిన్స్ ఇక్కడ సంఘం గురించి ఒక కళ కన్నది. ఇక్కడ పెండ్లి జరుగుటకు నిశ్చయమైనది. ఆమె ఆ కళను కందినప్పుడు పెండ్లి కుమారుడు పరిపూర్ణంగా వచ్చుటను చూసినది. అయితే వధువు అంత పరిపూర్ణంగా లేదు. అయినను అది వధువుగా ఉన్నది, అది సంఘముగా ఉన్నది. ఇక్కడ ఒక ప్రభు వల్ల సంస్కారం, ఒక ఆరాధన జరుగుచున్నట్లుగా ఉండినది. అక్కడ భోజనము సిద్ధపరచబడింది. సోదరుడు నెవిల్ సంఘములో ఆ భోజనం వడ్డించుచుండిరి. అయితే ఆమె చెప్పినది ఏమనగా, ఆమె భోజనం చేసిన దాని అంతటిలో ఇది మంచి ఆహారం అని చెప్పినది. ఆమె ఎంతో ఆకలితో ఉండినది. ఆ కళలో ఆమె భోజనం వడ్డించడం లేదు. ఆమె మరియు సోదరుడు వెళ్ళాడి కలిసి రాంచీ అన్న స్థలమునకు వెళ్ళి భోజనం చేశారు. వారు ఆ విధంగా భోజనం చేసినప్పుడు కుడి చేతి పక్క వెలుపలికి వెళ్ళినది. అది ఏమని మీరు ఎరిగి ఉన్నారు. ఇప్పుడు ఆహారము వధువు సంపూర్ణంగా లేదు. అయితే వరుడు పరిపూర్ణంగా ఉన్నాడు. వధువు ఇంకా పరిపూర్ణం కాలేదు. ఆమెకి ఇవ్వబడిన ఆహారం బాహ్యమైన ఆహారం కాదు, అది మీరు కలిగి ఉండు ఆత్మీయ ఆహారము, స్పిరిచువల్ ఫుడ్. ఇది వరుడు పరిపూర్ణంగా ఉన్నాడు, కానీ వధువు పరిపూర్ణంగా లేదు. ప్రవక్త బోధించేసరికి ఇదిగో పెండ్లి కుమారుడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఎవరి స్వరం అది? ప్రవక్త విలియం బ్రన్హం స్వరం అది. ఇదిగో పెండ్లి కుమారుడు అన్నాడు. 1963లో పెండ్లి కుమారుడు దిగి వచ్చాడు. పరిపూర్ణంగా ఉన్నాడు ఆయన. కానీ అప్పటికి వధువు పరిపూర్ణంగా లేదు. అప్పటికి వధువు ఎత్తబడే స్థితికి రాలేదు ఇంకా. కానీ వధువు ఎత్తబడే స్థితికి రావాలంటే ఈ ఆహారం తినాలి. ఇప్పుడు ఏ ఆహారం తినాలి? ఇప్పుడు ఆ ఏలియా తీసుకొచ్చిన వర్తమానం, ఆ మర్మములు, హల్లెలూయ, 7 ముద్రల వర్తమానం ఎప్పుడైతే వధువు తీసుకుంటుందో అప్పుడు వధువు పరిపూర్ణ స్థితిలోకి వస్తుంది. అది ఎప్పుడు? ఈ కాలంలో. ఇప్పుడు హల్లెలూయ, ఈ కాలంలో ఆహారం తింటా ఉన్నది. వధువు తింటా ఉందా లేదా? హల్లెలూయ. 7 ముద్రలు తింటా ఉన్నదా? 7 సంఘకాలాలు తింటా ఉన్నది. 7 పాత్రలు తింటా ఉన్నది. హల్లెలూయ. ప్రతి వర్తమానం తింటా ఉన్నది. ఇప్పుడు ఆ వర్తమానం తినడం వలన ఆమె పరిపూర్ణ స్థితిలోకి వస్తుంది. ఇప్పుడు అది సిస్టర్ కాలిన్స్ కళ. కానీ ఆహారం మంచి ఆహారం. హల్లెలూయా. అందుకే ఈ 5-fold మినిస్ట్రీ ఎందుకు ఇచ్చాడంటే 1966 నుంచి 5-fold మినిస్ట్రీ వధువుని క్షేమాభివృద్ధిలో తీసుకురావడానికి, వధువు ఆ పరిపూర్ణ స్థితిలోకి తీసుకురావడానికి దేవుడి కాలపు వర్తమానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అదే 7 ముద్రల వర్తమానం నిన్ను పరిపూర్ణలో తీసుకొస్తుంది. ఆ 7 ఉరుముల వర్తమానం, 7 ఉరుములన్నా 7 ముద్రలన్నా ఒకటే. 7 ఉరుముల వర్తమానమే 7 ముద్రల వర్తమానం. ప్రవక్తను అడిగారు, 7 ఉరుములు వేరా 7 ముద్రలు వేరా? కాదు, 7 ఉరుములే 7 ముద్రలు అయి ఉన్నాయి. ఆ 7 ఉరుముల వర్తమానం నేనేం చేస్తుంది? ఎత్తబడే విశ్వాసం ఇస్తుంది. ఆ 7 ఉరుముల వర్తమానం ఏం చేస్తుంది? మొత్తం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వాక్యం తెరవబడింది. ఆ మరుగైన ఉన్న మన్నా బయటకు వచ్చింది. దేవుని యొక్క రహస్య భాగంలో ఉన్న మన్నా బయటకు వచ్చింది. ఇప్పుడు అది రాయబడలేదు, దాచబడి ఉన్నది. హిడెన్ మన్నా. అది దాచబడిన మన్నా ఇప్పుడు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ వధువుకి ఏమిస్తూ ఉన్నాడు? దాచబడిన మన్నాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆలోచనలు పంచుకుంటా ఉన్నాడు. దేవుడు తలంపులు పంచుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆ తలంపులు పంచుకోవడం వల్ల ఆయన ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయి, ఆయన తలంపులు నీకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నీ శిరస్సు తీసివేయబడి ఆయన శిరస్సు వస్తూ ఉన్నది. అందుకే ఈ వర్తమానం నిన్నేం చేస్తుంది? నీ ఆలోచనలు మార్చే వర్తమానం, నీ తలంపులు మార్చే వర్తమానం, నీ యొక్క శరీరాన్ని మార్పు చేసి తీసుకెళ్లే వర్తమానం ఇది. ఇప్పుడు వధువు ఆ స్థితికి వస్తూ ఉన్నది. ప్రవక్త ఉన్న టైంలో లేదు. వరుడు పరిపూర్ణంగా ఉన్నాడు, వధువు పరిపూర్ణంగా లేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆ స్థితికి వస్తుంది వధువు. దేవుడు నామమున మహిమ కలుగుగాక.
దేవుడు మిమ్మల్ని దీవించండు గాక. మరి మిగతా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. నేను ఇంకా తీసుకుని ముందుకెళ్తాను. దేవుడు మిమ్మల్ని దీవించండు గాక. అర్థమైందా? జూనియర్ జాక్సన్ కళ, సోదరుడు బేలల్ కళ, అలాగే సోదరుడు రాయ్ రాబర్ట్సన్, 4వది సిస్టర్ కాలిన్స్ కళ. ఈ అన్ని కళల్లో పశ్చిమ వైపు చూపిస్తాము. హల్లెలూయ. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ చదవండి, ధ్యానించండి, తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అందరు కూడా లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. ఒక పాట పాడుచుండగా